ఏమిటయ్యా బాబు, ఇస్తావా లేదా? చూడండి బాబు, తమ్మకంత అర్జెంట్ అయితే మరో చోటికి వెళ్ళ. జానకమ్మ గారు వచ్చి బోణి చేస్తేనే గానీ తాసు మీద చెయ్యట్నం. ఎవరయ్యా జానకమ్మ గారు? మీరు ఈ వీధికి కొత్తగా వచ్చారా బాబు? జానకమ్మ చేయి పెట్టండి వీళ్ళెవరు ఏ వస్తువు అమ్మరు. ఆ తల్లి కాలు పెట్టండి ఈ వీధిలో ఏ ఇంట్లో ఏ పండగ జరగదు. అరిగో వస్తున్నారు. నేనిచ్చింది ₹1 కదే, ఇన్ని పూలు ఎందుకు? పర్వాలేదమ్మ గారు, తక్కిన డబ్బులు రేపు తీసుకుంటాను. వస్తానమ్మా. ఇదిగోనయ్యా. ఈస్ట్ ఇండియా కంపెనీలో మోస్ట్ ఒబీడియంట్ బ్రిలియంట్ సర్వెంట్ ని ఆ ఇంగ్లీష్ వాడు నా తెలివితేటల్ని మెచ్చుకుంటూ ఉండగానే ఇండియాకి స్వతంత్రం ఇచ్చి వాడి దారిన వాడు పోయాడు. వాళ్ళకి సిన్సియర్ గా సర్వీస్ చేసిన పాపానికి వీళ్ళు నన్ను ఉద్యోగంలో నుంచి పీకే. సమస్య తీరిపోయిందా మావయ్య? అబే నాకు సమస్యలేమిటమ్మా. అయినా ఈ వయస్సులో నాకు సమస్యలే ఉంటాయమ్మా. ఏదో కృష్ణారామ అంటూ 11 గంటలకి ఇంకో గ్లాసుడు కాఫీ, కృష్ణారామ అంటూ 12 గంటలకి భోజనం, కృష్ణారామ అంటూ 3ంటికి టిఫిన్, కృష్ణారామ అంటూ 6ంటికి డాక్టర్ ఫీజు. అన్నట్టు ఇవాళ 1వ తారీఖు కదూ, అబ్బాయి తొందరగా జీతం తీసుకొస్తే నేను తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాను. మీ ఇద్దరుకున్న తొందర ఆ గడియారానికి ఉండద్దు. 3 గంటలకి జీతాలు ఇస్తారు. చంద్రశేఖర్, నీ జీతం 2900. ఇవ్వండి. చంద్రశేఖరం ఎక్కడయ్యా? ఏమయ్యా చంద్రం, అక్కడేటయ్యా ఎతుకుతున్నావు? నిన్నేనయ్యా పిలుస్తున్నారో? కటింగులు మొత్తం పోను 900. 800 ఉన్నాయేంటి? మొన్న మీ అబ్బాయి ఇంటర్వ్యూ కోసం ₹100 తీసుకున్నావు, జ్ఞాపకం లేదా? నేను నవ్వం, డబ్బులు మీరెందుకు నవ్వుతారా? నేను నవ్విస్తే నవ్వుతారు. ఇప్పుడు శివయ్య, ఇదిగో నీ అసలు కింద 100, వడ్డీ కింద 100. నీకు నాకేం బాకీ లేదు. ఓ ఫ్రెష్ గా 200 అప్పు. ఇదిగో ఈ 200 నీకు నాకు బాకీ. 200 బాకీ. రే మరెడయా, ఇదిగోరా నీ 300 వడ్డీ, ఇదిగోరా నీ 500 అసలు. అమ్మయ్యా, ఎవరికి ఈ నెల బాకీ లేదు. ట్యాక్స్ వెళ్ళిపోతారా? నాకు ఒక కొల్లైపోతుంది. ఒరే మరెడయ్యా, వడ్డీ లెక్కలో నీకు నాకు ఏ బాకీ లేదు, అంతేనా? అసలు కింద 500 అప్పు కొట్టు. ఏంటి, ఉన్న 10,000 తోడు ఇంకో 500 వడ్డిస్తాను కదా. అసలు కూడా ఇప్పుడు ఎందుకంట? ఈ మడత ఏమిటో నాకేం అర్థం కాదు. ఈడి మట్టి పడరా, ఈడికి ఏం చెప్పిన అర్థం కాదు. ఈడైతే బాగా అర్థం చేసుకుంటారా? రే బ్రహ్మం, నువ్వు పని చెయ్యి. ఏంటి? అసలు కింద ₹200 నాకు అప్పు. 200? ఇదిగో. వీడికి వడ్డీ 300 ఇవ్వాలి కదా, అది కూడా నాకు ఇవ్వు. 1, 2, 3 అంతే. నీ అసలు వీడిస్తారా, నీ వడ్డీ వీడిస్తారా? మొత్తం నీకు ₹500 నేను నీకు బాకీ కదా, అది నా ఖాతాలో జమేసుకో. అంతేరా? ఏమైనా వాడు చాలా కరెక్ట్ మనిషిరా. ఏదిరా నా 300 వడ్డీ? నా అసలేది? అసలేమిటి? నేను నీ దగ్గర ఏమైనా బాకీ చేశానా? ఏంటో ఊరికే కన్ఫ్యూజ్ అయిపోతాడురా. చెప్పింది అర్థం చేసుకోవు. వాడు క్లియర్ గా చెప్పాడు, అరటిపడి వచ్చినట్టు. ఏమని చెప్పాడు? ఏం చెప్పడం ఏంటి? ఇప్పుడు నేను వాడు 200 అప్పించి నీకు 300 వడ్డీకి తెచ్చాను కదా. వాడు వడ్డీ నీకు అసలైనప్పుడు వాడు వడ్డీ నాకు అసలే అవుతుంది. నా బ్యాలెన్స్ నీకైనప్పుడు నీ బ్యాలెన్స్ వాడికి అవుతుంది కదా. నీ బ్యాలెన్స్ నా బ్యాలెన్స్ కలిపితే సరిగ్గా సరిపోతుంది. నేను నీకు ₹1,00,000 అంతే కదా. నోటు మీద సంతకం పెట్టు. నోటేంటి? ₹1,00,000. ఇప్పుడు నువ్వే కదా చెప్పావు. అవును రా, ఇప్పుడు ఎవరు లెక్కలు చెప్పి ₹1,00,000 బాకీ ఒప్పుకున్నావు కదా. నేను ₹1,00,000 బాకీ ఉంటావేంట్రా? ఓరి మీ దుబ్బలు తెగ. వాడేమో జేబులో 500 తీసుకెళ్ళాడు, నువ్వేమో 300 బాకీ అంటావు. వీడేమో ప్రామిసరీ నోట్ అంటాడు. నాకేదో పిచ్చెక్కింది నాయన. ఒరే శేఖర్, అయ్యో అయ్యో శేఖర్, రేపు రా నువ్వే విషయం ఏంటో చెప్తు కానీ ₹1,00,000 బాకీ అంటారా? ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, లేకపోతే డేంజర్ లో పడిపోతాం. ఎర్రకాలే పైత్తిగారపయ్య. ఏమిటో తిడుతున్నావు వెధవ భాషలో? పెదవ భాషలేడా, నా మాతృభాష. జాలీగా మద్రాసులో మైలాపూర్ మామి దగ్గర ఉండేవాడిని. మొగుడిలా ముద్దుగా చూసేది. యాంతలవిది నీ దగ్గరకు వస్తేనే సస్తిని. ఒక సర్వీసింగ్ లేదు, ఒక రిపేర్ లేదు. ఈ రోజు జీతం తీస్తువే, నాకు పాత టైర్లను మార్చువా లేదా? ఏడ్చాడేవాయ్, నేను చెప్పులు కొనుక్కుని సంవత్సరం అయింది, నీకు టైర్లా? చాలే పద. నవరమాట పదరా, అరవలో వచ్చి చంపకు. నేను పోను, నా వరమాట. రే పదరా. రే నా మాట వినరా, నా వరమాట. నీకు దండ పెడతాను పదరా. నాన్న, నాకు టైపుకి 200 కావాలి. నీ టైపు నువ్వు షటప్. ఒరే వెదవా, నాకు డాక్టర్ డబ్బులు కాకుండా ఓ 300 ఎక్స్ట్రా ఇవరా, పంచలు కొనుక్కోవాలి. అయితే నేను ఓణీలు కొనుక్కుంటాను. 200 ఇవ్వు నాన్న. ఏడ్చావు, చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ కూడా లేకుండా నేను చస్తుంటే మీ కొత్త బట్టలు. నానా
ఓ 200 వాచ్కిను 200 బూట్లకి పడే ఎల్లుండే ఇంటర్వ్యూ. నువ్వు ఒళ్ళంతా వాచీలు కట్టుకుని మోకాళ్ళ దాకా బూట్లు వేసుకెళ్ళినా నీకు ఉద్యోగం ఇచ్చే వెదవడరా. ఒరే నాయనా, నాకు కొత్త పంచకి డబ్బులు ఇవ్వరా? ఈ గెటప్పుతో వీధిలో కెడితే ప్రతివాడు అసలు మీరు ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేశారా లేదా అని అనుమానంగా అడుగుతున్నారా. అవమానంగా ఉంది. నన్ను అడుగుతున్నారు. ఏమిటి పంచలు కట్టుకోమనే? కాదు, మీ తాత ఇంకా బతికున్నాడు ఏమిట్రా అని. అంటే నేను చావాలనే? చూసావరా, నీ కళ్ళ ముందే ఎన్ని మాట్లాడుతున్నారు. అబ్బబ్బా, మీ గొడవ ఆపండి. అలాగే 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 నాకివ్వరా? అబ్బబ్బబ్బబ్బా, జానకి ఏమిటండి? వీళ్ళ ఖర్చులకు నా జీతం డబ్బులే కాదు, తిరుపతి ఉండిలో మొత్తం గమనించినా సరిపోయేటట్లేదు. నాకు పిచ్చకెట్టేటుంది. ఇదిగో ఈ డబ్బు నువ్వే ఎలా మేనేజ్ చేయి. మీకేం కావాలి సామాన్ అడగండి. అమ్మా, నాకు టైప్ కి ఓణీలకి ఆగు. బుద్ధిగా టైప్ నేర్చుకోవాలనుకుంటే ఓణీలు మానే, లేదు అందమైన బట్టలు కావాలనుకుంటే టైప్ వదిలే. రాత్రికి డిసైడ్ చేసుకుని పొద్దున్న నాతో చెప్పు. పద. అది దెబ్బ భలే పెట్టావు మా లింకు. ఏది నా బూట్లకు? వద్దులే, ఈసారి వాచ్కో 200 ఇవ్వు, అడ్జస్ట్ అవుతాను. ఈ వాచ్ ఏమైంది? చెప్పాగా, పోయింది. ఎక్కడ? క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి మార్వాడి కొట్లు పారేసుకున్నావా? అది కాదమ్మా. ఇదేగా నీ వాచ్? ఒరే ఆనంద్, నీ తాహతను మర్చిపోయి నీ వాచి తాకట్టు పెట్టి క్రికెట్ మ్యాచ్ చూడడం కాదురా, ఈ సంసారంలో సింగిల్ బ్యాట్స్మెన్ గా పరిగెడుతున్న మీ నాన్నే రన్అట్ అవ్వకుండా చూడ. వెళ్ళు. అమ్మా జానకి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. తీసుకోండి. ఇంట్లో అప్పుల వాళ్ళని ఎలా మేనేజ్ చేసావు? మీరు బయట అప్పులు వాళ్ళని చేసినట్టే. ఎవరిని బాధ పెట్టలేదు కదా? బాధ దేనికి? మీరు తీసుకొచ్చిన 1,00,000 రూపాయలు అందరికీ సరిసమంగా పంచిపెట్టాను. ఏమిటో ఎత్తుపడిపో. కాదు, తెలివితేటలు. ఎవరివి? మీవే. లేకపోతే ఏమిటి? మీరు తెచ్చే డబ్బులు కూరకి ఎక్కువ అన్నాను తక్కువ అన్నట్టు ఉంటాయి. అవి నా చేతిలో పడేసి వాళ్ళు నా మీద తోలేస్తే వాళ్ళేమో మీరు ఇమ్మన్నా నేను ఇవ్వనట్టు నా మీద పడుతున్నారు. ఏదో మేనేజ్ చేసేలండి. నువ్వు చేస్తావని నాకు తెలుసు. నీకు ఎంత అందం ఉందో అంత తెలివితేటలు ఉన్నాయి. అబ్బా చాలే, పడేయండి. నీకు తెలియజానకి, సిగరెట్ ఆఖరి దమ్ము శోభనం రాత్రి మొదటి ముద్దంత తీయగా ఉంటుంది. చాలండి, లేవండి. లేవను. అసలు రోజు మొత్తంలో నేను మహారాజులా ఫీల్ అయ్యేది ఇప్పుడే. ఇలా హాయిగా నీ ఒళ్ళో పడుకుని ఆకాశంలోకి చూస్తుంటే నా సమస్యలన్నీ మర్చిపోతాను జానకి. నేను కోరుకునేది ఒకటే జానకి, ఏదో ఓ రోజున ప్రశాంతంగా ఇలా నీ ఒళ్ళో పడుకుని టక్కుని చనిపోవాలి. జస్ట్ యాక్సిడెంట్. ఏమిటా పిచ్చి మాటలు? పిచ్చిదానా, అంత గొప్పవారం మనలాంటి మధ్యతరగతి మనుషులకు దేవుడు ఇస్తాడంటావా? వద్దండి, కల్లో కూడా అలాంటి వరాన్ని కోరుకోవద్దు. చంద్రశేఖరమా, ఏందయ్యా ఇంకా అద్దె పంపించలేదు? తిరిగి వచ్చి తీసుకోమంటావా? అక్కడి నుంచో పొట్టగా తీసుకునేస్తావా? ఎట్టయినా సరే. ఈ టైంలో పొట్లాలు ప్యాకింగ్ చేసి విసిరితే చూసేవాళ్ళు చండాలుగా అనుకుంటారు. రేపు పొద్దున నేనే తెచ్చిస్తానండి. కింద దిగండి. అట్టనా? సరే, రేపు పొద్దున ఇంటికి పంపించు. ముందు కింద దిగండి. ఈయన కూడా సమయ సందర్భం లేదు అన్నట్టు నాన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళి చాలాసేపు అయింది. బాబోయ్, ఆయన రాకముందే తిరిగి పడుకోవాలి. నీ బోడి విదేశీ మందులు నాకు అక్కర్లేదు. ఏదో ఒకరోజు మా దేశంలోనే మెగ్డోల్ కనిపెట్టప్పుడు అప్పుడే చదువుతానని లెచ్చకొచ్చేసాను. శాబాస్ సార్. గాంధీ మహాత్ముల తర్వాత నిజమైన దేశభక్తుని మీలోనూ చూశాను. కాటన్ దొరారుడా పాపం బతునంత కాలం ఈ మాటే అనేవాడు. మీరేం చేస్తూ ఉంటారండి? అయ్య బాబోయ్, చాలా గొప్పవాడండి. ఒక సైన్ నుంచి చూస్తే మన దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు ఈయన ఒకరు. అందుకేనా పాపం తాగుతున్నాడు. కరెక్ట్. దేశభక్తి గల పౌరుని గనక దేశంలో ఉన్న బ్యాండ్ ని చూసి తట్టులేక బ్రాండీ తాగుతున్నాను. నేను తాగుతున్నది నా కోసం కాదు, మీకోసం. మీకోసం 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 కూడా పాటలుగా దేశ కోసం. పోయిన జన్మలో నువ్వు నాకు మొగుడై ఉంటావురా. అబ్బా, ఎన్నిసార్లు చెప్పానండి మీలో మీరు మాట్లాడుకోవద్దని. అబ్బే ఏం లేదు జానకి, ఆ సువేగ గారు ఏదో మాట్లాడుతుంటేను. చాలే ఊరుకోండి. సువేగాను పచ్చడి బండ్లు మాట్లాడేమిటి మీ పిచ్చి కాకపోతే? అయినా నాకు తెలియక అడుగుతాను, ఇలా మాట్లాడడం మీ వంశాచారమా? మీరేమో సువేగాతోనూ, మీ నాన్నగారేమో ఆ దేవుడి ఫోటోతోనూ. అమ్మాయి
అబ్బాయి పడుకున్నాడా నేను నిద్రపోయి గంట అయిందని చెప్పు. ఆయన నిద్రపోయి గంట అయిందని చెప్పంటాను మావయ్య. వేళకి తినకుండా పడుకుంటే నేను తిడతానని వాడి భయం. నాకు భోజనం పెట్టేయమ్మా. అలాగే. నానా నిద్రపోతున్నావు నానా? నీకు నిద్ర ఎలా పడుతుంది నానా? నీ కష్టాలు చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది నానా. హాయిగా కాలేజీలో చేరి స్ట్రైకులు చేయాల్సిన వయసులో నేను ఉద్యోగంలో చేర్పించి గొప్ప అని చేయలేకపోయానా? నేను దరిద్రుని. నువ్వు చురుకెళ్ళంటి వాడివి. ఇంటి బాధ్యతలు నెత్తినేసుకుని పిప్పి అయిపోయావు. పిప్పి ఆ పిప్పిని కూడా వదలకుండా పిక్కు తినే పిశాచాన్ని నేను. నన్ను క్షమించదురా. నన్ను చంపిరా. అంత మాట అనుకో. ఇందులో నీ తప్పే ఉంది. ఇదంతా నా కర్మ. ఏం చేస్తాం, అనుభవించాల్సింది. మావయ్య రండి. వెళ్ళి భోజనం చెయ్యి. శుభ్రమని భోజనం చేయడానికి వెళ్తుంటే రిక్షా కింద పడి కుక్క పిల్లలా ఏడ్చాడే. పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అలాగే. Good night. అలాగే. నా చేతులు నువ్వే నా చేయి పట్టుకున్నావు నాన్న. చెప్పచ్చా? భయం పిరిగాదా. అమ్మా నేను టైపుకి వెళ్తున్నాను. అమ్మా నేను టైపుకి వెళ్తున్నాను. అమ్మా నేను టైపుకి వెళ్తున్నాను. అమ్మా నేను టైపుకి వెళ్తున్నాను. ఏమిటి అది కోర్టు తమీనలాగా? నువ్వు టైపు కడుతున్నట్టు వీధందరికీ తెలియాలా? నీకెందుకు? నా ఇష్టం. అమ్మా నేను టైపుకి వెళ్తున్నాను. ఏం చేయమంటావే? బ్యాండ్ మనంత ఎదురు రమ్మంటావా? ఇందాకటి నుంచి చూస్తున్నాను. చెవి కోసిన మేకలాగా ఒకటే అరుపు. వెళ్ళ. ఎంతకాలం నుంచి సాగుతుందిరా ఈ సింగిల్ సైడ్ వ్యవహారం? సింగిల్ సైడా లేదే, డబుల్ సైడేనే. నోర్మై, డబుల్ సైడ్ అని అబద్ధం ఆడతావా? యాడా చూడు, అన్ని ఒక పక్కనే బాగా అవతల బారేసు. ఓహో, దీని గురించా? నేను వేరే అనుకున్నానులే. ఏరేనా? ఏరే దీని గురించే అనుకున్నా. ఇట్టా ఒక పక్కనే బాది రెండో పక్క దండగ చేస్తా ఉంటే మన కొంపలే కరిగిపోతాయి. నాన్న, టైప్ ఒక పక్కే బాధాలి. టైప్ ఒక పక్కే కొట్టాలి. రెండో పక్క కూడా బాధ్యత పోలీసులు పట్టుకుంటారా? చూడు, రేపటి నుంచి బాధ్యత రెండు పక్కల బాదు. అలాగే. లేదా ఎత్తకపోయి హైదరాబాద్ చార్మినార్ సెంటర్ లో వదిలి పెడతాను. కత్తిపోట్ల కార్యక్రమం కింద ఖర్చు అయిపోతావు. అలాగే. జానకి, స్నానానికి నీళ్ళు పెట్టావా? ఒరే రామా, చూసావురా నా పాటలు? అరగంట నుంచి డాక్టరు పాట వేలాం పాటలాగా పాడుతున్నా ఇంట్లో వినిపించుకునే దిక్కు లేదు. ఇప్పుడే నీళ్ళు ఇంత లోపలికి వెళ్ళిపోయినా ఇక వేసవకాలం మన పరిస్థితి ఏమిటో. ఈ డబ్బు చేతిలో ఉంటే ప్రమాదం. ఎక్కడ దాయాలి? ఇక్కడేం చేస్తున్నారా? ఏం లేదమ్మా, మరి నీకోసం ఎదురు చూస్తున్నాను. నాకు 50 రూపాయలుంటే ఇవ్వమ్మా, చాలా అవసరం. నా దగ్గర ఎక్కడుందిరా? మీ తాతయ్య చూడు, డాక్టర్ డాక్టర్ అంటూ హాల్లో డాన్స్ చేస్తున్నారు. ఆయనకి ఏం చెప్పాలో తెలియట్లేదు. నీకెక్కడి నుంచి ఇస్తాను? ఎప్పుడు పెట్టానబ్బా? పాప ఏ అవసరంతో అడిగాడో. ఆనంద్, ఒరే ఆనంద్, ఏమా? ఇదిగోరా. థ్యాంక్స్ అమ్మా. జానకి, షర్ట్ తీసుకురా. తెస్తున్నా. ఆహా, ఈ రోజు దినఫలాలలో ధనయోగం చదివినప్పుడే అనుకున్నాను లక్కేదో తగలబోతోందని. 50 + 50 100. 4 సినిమాలకు ఢోకా. అయ్యయ్యో, ముసలోడు వచ్చేస్తున్నాడే. ఏమిటి రాయ్, మంచి హుషారు మీద ఉన్నావు. హుషారా పాడా? చేతిలో పైసా లేదు. చిరాకుతో చిటపట్లాడుతుంటే మధ్యలో నువ్వు అక్కడవే. సరే, నా పరిస్థితి అలాగే ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా రోజులైందని నోరు తెరిచి అడిగాను. జానికమ్మ ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు. ఒకవేళ సిగ్నల్ ఇస్తే నేను గమనించలేదా? చూద్దాం.
డాక్టర్ ఫీజు పెంచింది. ఈ ఇంట్లో ఇన్కమ్ పెరిగిందా లేకపోతే నా మీద నమ్మకం పెరిగిందా? ఏదో ఒకటి, మన ప్రాబ్లం తీరింది. రేయ్ రేయ్, ఎవడో నా జేబులో 50 రూపాయలు కొట్టేసింది? మర్యాదగా చెప్తే 5 రూపాయలు బహుమతి ఇస్తా, లేకపోతే పీక నొక్కేస్తా. నువ్వు ఇచ్చే ముష్టి 5 రూపాయల బహుమానం కోసం 45 రూపాయలు లాస్ అయ్యే కంటే నీ చేత పీక నొక్కించుకోవటమే బెటర్. అంటే దొంగవు నువ్వేనన్నమాట. మిస్టర్ చంద్రశేఖరం, సన్ ఆఫ్ పరాంకుశం, యు నో ఐ వర్క్ అండర్ కాటన్ దొరై. తండ్రిని దొంగ అంటావురా వెధవా? పైగా నీ జేబులో చెయ్యంటే 3 రోజులైంది. అండర్స్టాండ్? అసలు 50 రూపాయలు పోయి నేను నడుస్తుందా మధ్యలో? ఏంటి నీ ఇప్పుడు? ఒరే ఆనంద్, ఆగరా. నా జేబులో 50 రూపాయలు కనిపించట్లా, నువ్వేమో తీసావా? చచ్చా, తాతయ్య చచ్చిన తోటు నా దగ్గర పైసా లేదు. ఇందాకే అమ్మను కూడా అడిగాను. నేనే జేబు దొంగన అంటే మళ్ళీ అమ్మని ఎందుకు అడుగుతాను? బిల్డప్ కోసం అడిగావేమోరా? రే ముసలాడా, నిన్ను చంపేస్తాను. చంపేయి. అప్పుడు నీకు దొంగనే పేరుతో పాటు హంతకుడైన బిరుదు కూడా ఇస్తారు ప్రభుత్వం. రేయ్, ఇదిగో నాతో పెట్టుకోకు. ఊరుకోకపోతే నువ్వు చేసేదేమో. ఏంటి గొడవ? ఊరుకా, వెళ్ళరా. ఇదిగో అమ్మ వచ్చింది. అమ్మని అడగండి. అమ్మా, ఇందాక 50 రూపాయలు అడిగి తీసుకున్నాను కదా, అవును. విన్నారుగా? ఇప్పుడు అమ్మ ఇచ్చిన 50 రూపాయలు తీసుకొస్తాను, చూడండి. మరి నా 50 రూపాయలు ఏమైనట్టు? ఏమిటి నాన్నా? ఏమే, నువ్వేమైనా 50 రూపాయలు నా జేబులో తీసావా? నాకేం తెలుసు, నేను ఇప్పుడే టైప్కి వెళ్ళి వస్తున్నాను. 50 ఏమైనట్టు జనకి? అబ్బా నాకేం తెలుసండి. కాళ్ళు చూసిపోయా? ఏమిటన్నా ఇందాక నుంచి చూస్తున్నాను, చెయ్యి అక్కడే పెట్టుకుంటున్నావు. నొప్పి ఎక్కువగా ఉందా? అవునరా, డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. వెళ్ళి వెళ్ళి. అయ్యయ్యో, నా 100 పోయింది. నా 100 పోయింది. నా 100 ఎక్కడ? నా 100 ఈ ఎక్కడ? వంద ఏమిట్రా? మర్యాదగా నా 100 ఎవరు తీశారో చెప్పండి, లేకపోతే జెండా చెట్టు దగ్గర తీసుకెళ్లి ఇంట్లో అందరికీ చేతబడి చేయిస్తాను. ఆగరా మలయాళ మాంత్రిక, ఇందాక మీ అమ్మ నీకు ఇచ్చింది 50గా అన్నావు, ఇప్పుడు 100 ఎట్లా అయింది అది? రే ముసలోడా, నాతో స్పోర్ట్స్ ఆడుకో. ఇందాక అమ్మ 50 ఇచ్చింది కదా, ఇంకో 50. అది నాదేరా, నాదే. నాకు ఇచ్చేయి. నా 100 ఇచ్చి 50 ఇచ్చేస్తాను. మళ్ళీ 100 అంటాడు వీడి 100. ముందు ముందు 50 100 నాకు ఇచ్చేయి. రేయ్, నా 100 50 నాకు ఇచ్చేయి. ఆ తీసిన 50 ఎక్కడ దాచావు? అమ్మా, ఆవాల డబ్బాలో పెట్టానమ్మా. ఆ తర్వాత నేను అడిగింది. అదే కదరా నీకు తీసిచ్చింది. ఆ 50 మళ్ళీ ఆవాల డబ్బాలో వేశాను. ఒరే ఒరే, నువ్వు వేసినా ఆవిడ తీసినా అది నా 50రా. ఇచ్చేయండ్రా. నా బిడ్డను ఏడిపించగరా, ఇచ్చేయి. ఏమిటి ఇచ్చేది? ఆవాలు. ఇదిగో, నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా నా 50 ఇవ్వలేదో నీ పంట ఇచ్చేస్తాను. నానా, నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది, తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళు. మావయ్య, ఆ 50 రూపాయలు ఇలా ఇచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇదిగోండి మీ 50. పాండురంగా, మా నాన్నేనా అసలు దొంగ? అట్నే వీళ్ళు చూసుకొని రండి. అలాగేనండి. పోయి రండి. ఎవరన్నా బంధువులా? బంధువులా? నేను ఎరిగినాక బంధువులు ఎవరిని మన గడప దొక్కనిలా. మరి వీళ్ళు? ఇల్లు అద్దెకెత్తానంటేనో చూడటానికి వచ్చారులే. బాగుంది, చాలా బాగుంది. 10 కాపురాలు ఉండవలసిన చోట 15 కాపురాలకు అద్దెకిచ్చావు. ఇంకా చోటు ఎక్కడుందన్న అద్దెకివ్వడానికి? ఈ ఆలులా మరి మనం మనకి ఎంత కావాలరా? వరండాలో పండుకుంటాం, వాళ్ళ బాత్రూమ్ లోనే సర్దుకుంటాం. ఆ వరండా మాత్రం ఎందుకు? వాళ్ళ బాత్రూమ్ లోనే సర్దుకుంటే పోలే? నిజమేరు, ఇది బాగానే ఉంది. ఛీ! నీ మడత మంచాల బుద్ధి పోలీసుకున్నా కాదు. వారి పోరు రే, ఆ మడత మంచాల మీద జంపాయిచ్చే ఈదిలో ఇన్ని కొంపలు కట్టింది మనం. అసలు తిరుపతిలో మడత మంచాలు అద్దెకేయటం అనేది మొదలు పెట్టిందే మీ తాతే. అది సరే, నా తెలియక అడుగుతాను, నాకు పెళ్ళయ్యాక నాకు నా భార్యకి చెరో మడత మంచమైనా ఇస్తావా? వారెతి మాతమా, పెళ్ళైనా కూడా చెరొక మంచం ఎందుకురా? దండగా ఒక మంచంలో సర్దుకోండి. ఓ ఇప్పుడే సర్లే, నువ్వు తెచ్చేసరికి ఫ్యాక్టరీ గేట్ మూసేస్తారు. క్యాంటీన్ లో తింటాలే. సాంబార్ బాగుందా? వెళ్ళారా? నీకెప్పుడు వచ్చింది జాసే? అవతల ఫ్యాక్టరీ టైం అయిపోతుంది. డిసిప్లిన్ లేదు, బాడీ లేదు. పోతుందిగా. నానా, ఈ రోజు నేను ఇంటర్వ్యూకి విజయవాడ వెళ్ళాలి. డబ్బు సారీరా, చాలా చోట్ల ప్రయత్నించాను, దొరకలేదు. మరి నేను ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి? నాకు తెలియటం లేదురా. నీకేం తెలుసు? హాయిగా నా ఫ్రెండ్స్ తో పాటు ఎంబీబీఎస్ చదువుతానంటే బలవంతంగా తీసుకెళ్లి బిఏలో చేర్పించడం తెలుసా? కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది, 25,000 లంచం ఇవ్వమంటే నీ సూత్రాలు చెప్పడం తెలుసా? నీ అసమర్థత వల్ల నా బతుకు నాశనం అయిపోయింది. మీరు ఫ్యాక్టరీకి వెళ్ళండి. ఏయ్ ఆగరా, ఏమిట్రా మీ నాన్న నిలదీసి ప్రశ్నించావు? ఏం తెలుసు అడుగుతావా? నీకేం తెలుసురా? మధ్య తరగతి కుటుంబంలో పుట్టినప్పుడు సర్దుకుని బ్రతకాలని నీకు తెలుసా? ఉద్యోగానికి కావాల్సింది చదువు కాదురా, సంపాదించాలన్న పట్టుదల, వయసు వచ్చాక ఇద్దరిని బాధ పెట్టకూడదన్న జ్ఞానం. అవి నీకు తెలుసుంటే బిఏ చదివి 4 ఏళ్లైనా ఇలా తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతకు. కష్టపడి రిక్షా లాగో మూట్లు మూస 4 డబ్బులు సంపాదించేవాడే. హక్కుల గురించి ప్రశ్నించే ముందు నీ బాధ్యత ఏమిటో తెలుసుకో. వచ్చి భోంచేయి. అక్కర్లేదు, చేసావుగా గీతోపదేశం. దొంగతనం చేసైనా సరే 4 డబ్బులు సంపాదించే ఇంట్లో తిండి తింటాను. శభాష్,
కానీ పట్టుదలకి పోతే జైలు ఫుడ్ తినాల్సి వస్తుంది, జాగ్రత్తరా. నీ ముష్టి బతుకన్న అదే మేల్లే. చూసావటమ్మా, నాది ముష్టి బతుగా. ఊరుకోండి మావయ్య, వాడితే ఎందుకు గొడవ? అది కాదమ్మా, రేపు వాడు జైల్లో కూర్చుంటే వాడికి ఫుడ్ పట్టుకెళ్లే ప్రోగ్రాం నా నెత్తినేస్తారు గనక ముందు కాస్త హెచ్చరించాను. హ. మై డియర్ చిల్డ్రన్, అనాథ జీవులకు సాయం చేయడం ప్రభుకి సేవ చేయడమే. మీరు చేయబోతున్న ఈ నిస్వార్థ సేవను పైనుండి ప్రభు పరికిస్తున్నాడు, మిమ్ములను పరిరక్షిస్తాడు. అందరూ నిధి సేకరించుటకు వెళ్ళండి. మహాజనులారా, అనాథలైన బాలబాలికలకు విరివిగా విరాళాలివ్వండి. సర్వలోక రక్షకుడైన ప్రభువు యొక్క ఆశీస్సులను పొందండి. దయార్థ హృదయంతో విరివిగా విరాళాలివ్వండి. ప్రభు కృపకు పాత్రులు కండి. వస్తాను ఫాదర్. ఉండు బాబు, ప్రార్థన పూర్తయ్యాక వెళ్దువు గాని. అరే, ఇందులో నిన్నటి విరాళం కూడా లేదే. ఎవరిది? నాది కాదు ఫాదర్, నాది అది. తప్పు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు దోషి, తన తప్పును ఒప్పుకున్నవాడు మనిషి. కమాన్, మీలో దోషి ఎవరో చెప్పి మనిషిగా మారండి. ఐఎమ్ సారీ ఫాదర్, ఆ తప్పు చేసింది నేను. మేరీ, నో. ఓ అనాథగా ఈ చర్చిలో పుట్టి పెరిగి నిజమైన క్రిస్టియన్ గా ప్రభు ఆశీస్సులు పొందిన నువ్వు దొంగతనం చేశావంటే నేను నమ్మను. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఓ జీసస్, నన్ను మన్నించు. నీవిచ్చిన ఈ మానవ జన్మలో నా బుద్ధి జ్ఞానాలను స్వార్థానికి బలిపెట్టి అనాథ పిల్లల డబ్బులు దొంగిలించాను. నా పాపాన్ని కడిగి నాకు పరిశుద్ధాత్మను ప్రసాదించు. ప్రభు నిన్ను మన్నించుగాక. సర్వలోక రక్షకుడు అయిన ఓ ప్రభువా, నీ బిడ్డలైన వీరికి మంచి మార్గమును చూపము, పరిశుద్ధాత్మను ప్రసాదించు. ఆమేన్. వెళ్ళొస్తాను ఫాదర్. ఓకే మై చైల్డ్. నన్ను క్షమించండి. మనుషులందరినీ క్షమించవలసిందా ప్రభు ఒక్కడే. ఇల్లు మారాడా, నీది మారాడా? యో చంద్రశేఖరమా, ఇది మా నెల్లే గాని రావయ్య లోనకే. స్వాగతం సుస్వాగతం, మచ్చలేని కార్మికుడవు నీవే, ఇద్దరు బిడ్డల తండ్రివి నీవే. ఏమిటి అలంకారం? ఏమి తెలియజేట్టే మాట్లాడతాడు. ఏం తెలియదురా నాకు? తెలియజేట్టే. అరే, ఎరా పార్టీ ఇవ్వాల్సి వస్తుందని మ్యారేజ్ డే అన్న విషయం చెప్పడం మానేస్తావా? మ్యారీడేనా? వీడిదా నీదా? అది నీదా? అమ్మ చచ్చి 30 ఏళ్ళు అయితే మ్యారేజ్ ఇప్పుడు గుర్తొచ్చిందా? పిచ్చి వేధవా, ఇది నీ పెళ్లి రోజేరా. రాజా, అమ్మో ఇంతకు వచ్చేందుకు డబ్బెక్కడిదిరా? దేవుడిచ్చాడు. దేవుడా, యో తొందరగా రండయ్యా, బిర్యానీ రెడీ. బిర్యానీయా? ఇంతమందికి బిర్యానీయా? ఆ. డబ్బెక్కడితే నాన్న? దేవుడిచ్చాడురా. దేవుడు ఇవ్వటం యో ఎవడో ఇచ్చాడు, తొందరగా రండయ్యా, బిర్యానీ చల్లారిపోతాంది. నీ తిండి తగలడా, అసలు మనిషి రెడీ రావద్దు. కూర్చాడు, నువ్వు వెళ్ళి దేవుడిచ్చాడు. డబ్బెక్కడిది? దేవుడిచ్చాడు.
డబ్బెక్కడిది? దేవుడు ఇచ్చాడంటుంటే వెళ్ళి కాటన్ దొరలాగా తయారైరా. దేవుడిచ్చాడు. యో బిర్యానీ లేడీస్ ఉన్నారు కాబట్టి బతికిపోయావు. బిర్యానీ కావాలా? బిర్యానీ కావాలా నీకు? డబ్బెక్కడిది? దేవుడిచ్చాడు. లేడీస్ అండ్ జెంటల్మెన్, ఈ శుభ సందర్భంలో బిర్యానీ చల్లారిపోతా ఉన్నది. బిర్యానీ తగలయ్యా. ఇలాంటి వాళ్ళని 10 మందిని గల్ఫ్ వారికి పంపిస్తే దరిద్రం వదిలిపోద్ది. యో, అసలు ఈ పెద్దమాకు ఆయన ఎవడయ్యా? కొడుకు దిగినట్టు తెగ కూర్చో ఉన్నాడా? వండుకుంది ఎందుకో? సప్పంగా చల్లారిపోయినకు తింటానికా? సర్లే, సర్లే, సర్లే. ఏంటి పోయినాక లేవండి. పోయండి. రేయ్ ఈ ఫ్రెండ్స్ అంతా నీట్ అయిపోయారా? రూపాయి పావలా సరుకు. సరే గాని ఇప్పటికైనా నిజం చెప్పినా నీకు ఆ డబ్బెక్కడిది? అబద్ధాలు అంట నాకు కాటం దొరికి అలవాట్లేదు. దేవుడు ఇచ్చాడు, దట్స్ ఆల్. దేవుడు ఇవ్వటంటన్నా ఇదేమో దోపరయుగమా త్రేతాయుగమా? ఏ గుళ్ళైనా దొంగతనం చేశావా? నా దొంగతనాలు గుడి లెవెల్కి పెరుగుంటే నేను నీకు తండ్రిగా పుట్టేవాడిని కదరా. ఏ లక్షాధికారిగానో పుట్టుండేవాడిని. దేవుడు ఇచ్చాడు. అబ్బా నాకు టెన్షన్ పెరిగిపోతాను. దశ పెట్టకుండా నీకు ఆ డబ్బు ఇచ్చిన దేవుడి పేరు ఏంటో చెప్పు. ఏమీ లేదురా, పొద్దున్నే ఏమీ తోచగా ఊజు దులుపుతుంటే మా వెంకటగాడి ఫోటో వెనకాల 1000 రూపాయలు దొరికింది. అమ్మా అమ్మా నా గొప్ప అయిపోయింది. ఏమిటండి? అయిపోయాను. టోటల్గా డక్కౌట్ అయిపోయాను. ఈ మహానుభావుడు భక్త బోధ త్యాగేలాగా దేవుడిచ్చాడు దేవుడిచ్చాడు ఇందాక నుంచి చదువుతున్నాడే, అది నా డబ్బు. 3 నెలలు అద్దె బాకి ఉందని అప్పు తీసుకొచ్చాను. ఒరేయ్, ఆ గరుడాచలానికి మనం అద్దె అక్కర్లేదు. ఎందుకంటే 2 నెలల అద్దెకి సరిపడా బిర్యానీ వాడే తినేశాడు. అయినా నీ డబ్బు అయితే నీ జేబులో పెట్టుకోవాలి, లేకపోతే పెట్లో పెట్టుకోవాలి. నా ఫోటో వెనకాల ఎందుకు తగలెట్టావరా? తగలెట్టాను. జేబులో పెట్టుకుంటే బయట దొంగలు, ఇంట్లో పెట్టుకుంటే ఇంటి దొంగలు. ఎవరు కనపడకుండా సేఫ్ గా ఉంటుందని ఆ ఫోటో వెనకాల పెడితే అది కూడా నీకు కనబడింది. అయినా ప్రసాదం పెట్టండి, దండం కూడా పెట్టండి. నీ ఫేస్ కి దేవుడు డబ్బు ఎలా ఇస్తాడు అనుకున్నావు? ప్రాణం పోతున్నా వీసం ఎత్తు పని చేయని వాడివి పూజ దులిపావునన్నా. నీతో నానా కోతలు పట్టానికి రా. ఎస్ చూడనైనా, నువ్వు దాచుకున్న డబ్బు కొట్టేయడానికి నేను బూజు దులపలేదు. నేను బూజు దులుపుతుండగా ఆ డబ్బు నాకు దొరికింది. అల్లి దొరికిందంటారేమిటి? అది నేను దాచుకున్న డబ్బు. యు ఆర్ టాకింగ్ టూ మచ్. నా దృష్టిలో అది దొరికిన డబ్బే. అయినా డబ్బు దొరికిన వెంటనే డాక్టర్ దగ్గరికి పోకుండా నీ ఫంక్షన్ చేశానే. నా బుద్ధిని దీంతో కొట్టుకో. మార్వాడి దీన్ని పెట్టుకుంటాడో లేదో. రాసి పైకి వేయి. సాయంత్రం 6 గంటలకి పార్కులో కలుద్దాం. ఇది నాకు లైనేస్తుంది ఏంది? మొత్తమా నీ కట్నం డబ్బులతో ఇంకో కొంప కట్టి అద్దెకిద్దామని నేను అనుకుంటా ఉంటే నువ్వు మన కొంపలు అద్దెకుంటానే. చంద్రశేఖరమా రావయ్య బయటకే. గిజ్జల కుర్రోళ్ళకి ఎదిరి కూతురికి పెళ్లి చేసే గతి లేక ఊళ్ళో కుర్రోళ్ళ మీద ఎగదోలి నిమ్మకి నీళ్ళతో ఇంటూ కొట్టవా? నువ్వు కడుపు కూడి తిన్నావా, గడ్డి తింటున్నావా? రావయ్య బయటకే. గరుడాచలం గారు ఏమిటండి ఇది? బజార్లో నుంచి నా పరువు తీకండి, లోపల రండి మాట్లాడుకుందాం. ఆహా, లోపలికి వచ్చి మాట్లాడుకోవడానికి నువ్వేమన్నా ఇయ్యంకుడువా? నీ కూతురు చేసిన బజారు పనికి బజార్లోనే తెలుసుకోవాలా? రమ్ముందని బయటికి పిలవయ్యేదాన్ని. అతను అలా మాట్లాడుతుంటే చూస్తూ నిలబడ్డారే, వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళేది? అతను కూసే కూతురు నలుగురు వింటుంటే నా పరువు పోతుంది. మీరు ఇంట్లో కూర్చుంటే మాత్రం అతను ఆగుతాడా? వెళ్ళండి, వెళ్ళి అతను లోపలికి తీసుకురండి. వెళ్ళండి. మర్యాదగా దాన్ని బయటికి పంపు, లేకపోతే బ్రోతలు కేసుకున్న దాన్ని లోపల ఇస్తా. ఎందుకు కొడుతున్నారు? ఆ పరువు తీసే మనుషులు ఎవరు బతుకుంటారు వీలేదు. అయితే ముందు వెళ్ళి ఆ గరుడాచలాన్ని కొట్టండి. అంతకంటే ముందు దీన్ని చంపండి. వీళ్ళందరికంటే ముందు నన్ను చంపండి. అవునండి, ఈ ఇంటి గుట్టు నలుగురు తెలిస్తే మీ పరువు పోతుందనుకుంటే, ఈ ఇల్లు గడవడం కోసం వీధి వీధంతా అప్పు చేసిన నా వల్ల మీ పరువు ఎప్పుడో పోయింది. చీకటి పడగానే సారా కొట్లో మీ నాన్న అడుగు పెట్టినప్పుడే మీ పరువు మంట కలిసిపోయింది. వయసు వచ్చినా పెళ్లి కాని కూతురు, చదువుకున్నా ఉద్యోగం లేని కొడుకు గంగిరెద్దిలా వీధిలో తిరిగినప్పుడే మీ పరువు గంగలో కలిసిపోయింది. మీకంటే ఎత్తెదిగిన ఈ వెధవని
కనీసం సినిమా హాల్లో బ్లాక్ టికెట్లు అమ్మైనా సరే 4 రూపాయలు ఇంటికి తీసుకురా అని వీడికి చెప్పండి. ఓసే, నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ ఇంట్లో పడుండు, లేకపోతే నీ దాన్ని నువ్వు చూసుకొని దీనికి చెప్పండి. అంతేకాని మీరు అనుకునే పరువు పరువు కాదండి, మొయ్యలేని బరువు. దాన్ని బలవంతంగా మొయ్యాల్సిన కర్మ మీకు లేదు. ఈ ఇల్లు బాగుపడాలనుకుంటే మీ మనసులో ఉన్న మధ్యతరగతి హద్దులు చెరిపేయండి. ఆత్మవంచన చేసుకుంటూ మీరు బాధపడుతూ మమ్మల్ని బాధ పెట్టకండి. భలే వాడు బ్రదర్, ఏమాత్రం ఉద్యోగం స్కోప్ ఉన్నా నీకు పెంచుకున్నా ఉంటానా? పైగా నువ్వు మాలాగా మామూలు స్టూడెంట్వా, బిఏ గోల్డ్ మెడలిస్ట్వి. ఒక్క రూపాయి కూడా సంపాదించడానికి పనికిరాని డిగ్రీని మెడల్స్ ని మర్చిపోయి చాలా కాలం అయిందిరా. రే, నాకేదైనా పని చెప్పరా, డబ్బు కావాలి. డబ్బే నీకు ముఖ్యం అనుకుంటే నీకు చిన్న సెటప్ చెప్తాను, చెప్తావు కదా? హత్య దొంగతనం తప్పితే దేనికైనా రెడీ. టికెట్స్ అయిపోయాయి, ఎలా? బ్లాక్ లో కొందాం ఇవి. 4 రూపీస్ 10 రూపీస్, 4 రూపీస్ 10 రూపీస్, 10 రూపీస్. 2 ఇవ్వండి. మీరు? ఎస్, నేనే చర్చిలో డబ్బులు దొంగిలించిన దొంగని, బ్లాక్ టికెట్స్ అమ్ముకుంటున్న లోఫర్ని. ఐఎమ్ సారీ. ఐఎమ్ నాట్ సారీ. డబ్బులు ఇవ్వండి. చూసావా జానకి, నువ్వు మాటలో చెప్పిన విప్లవం నీ కొడుకు చేతలో చేసి చూపాడే. తండ్రి మాట విని రాముడు అడవికి వెళ్ళాడు, తల్లి మాట విని నీ కొడుకు జైలుకి వెళ్ళాడు. అరవకండి, పక్కింటి వాళ్ళు వింటే పరువు పోతుంది. ఎత్తిపరుస్తున్నావా? అవునే, నాకు పరువే ముఖ్యం. ఎంత ముఖ్యమో తెలుసా? రేపు పోలీసులు మన ఇంటికి వచ్చి ఆనంద్ మీ కొడుకు అని అడిగితే ఆ పేరే నేను వెళ్ళలేదు సార్ అనేటంత ముఖ్యం. దానికి ఈ ఇంటి కోసం నా జీతాన్ని త్యాగం చేస్తాను, నా జీవితాన్ని త్యాగం చేస్తాను. కానీ నా పరువుని, అదే నువ్వు అనుకుంటున్న బరువుని, అది మాత్రం త్యాగం చేయలేను. ఎందుకో తెలుసా? నేను తరతరాలుగా మిథ్యలో బతుకుతున్న మధ్యతరగతి మనిషిని. వాడి కోసం సస్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోనీ నేను వెళ్ళా? ఆ పశువుతాడు నీ మెళ్ళలో బరువు అనుకుంటే వెళ్ళు. తిరిగి వచ్చిన తర్వాత తీరిక నా శవాన్ని చూడొచ్చు. మీరు వెళ్ళరు, నన్ను వెళ్ళనివ్వరు. మరి వాడిని విడిపించేది ఎవరు? నేను ఉన్నాను కదమ్మా. ఏనుగుని విష్ణుమూర్తి, పాండవుల్ని కృష్ణమూర్తి కాపాడిన లెవెల్లో నీ కొడుకుని నేను కాపాడుతాను. ఓ 50 కొట్టు. నో, ఐఎమ్ నాట్ ఎ బ్లాక్ టికెటర్. ఐఎమ్ ఎ బిఏ గోల్డ్ మెడలిస్ట్. అయితే మరెందుకు నీ మీద కేసు పెట్టారు? ఇట్స్ మై ఫేట్. నా ఎవరానా, ఇతను ఒక అమ్మాయికి బ్లాక్ టికెట్లు అమ్ముతుండగా పట్టుకున్నాను. నో మిస్టర్ ఎస్ఐ, నేను నా భార్యకు టికెట్లు ఇస్తుండగా మీరు పట్టుకున్నారు. ఎవరానా, ఆమె నా భార్య, పేరు మేరీ. మీ భార్య అనడానికి ఏదైనా విట్నెస్ ఉందా? ఐఎమ్ ద విట్నెస్ యువర్ ఆనర్. ఎస్ యువర్ ఆనర్, అతను నా భర్త. నువ్వు అక్కడే ఉన్నావని ఉంటావని నాకు తెలీదు. అందుకే కోర్టులో నువ్వు నా భార్యవని అబద్ధం చెప్పాను. బట్ నువ్వు జడ్జి ముందు నా అబద్ధాన్ని నిజంలా చెప్పావు. ఎందుకలా చెప్పావు? అప్పుడు చర్చిలో, ఇప్పుడు కోర్టులో నా నేరాన్ని నువ్వెందుకు మోస్తున్నావు? నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నాకు తెలుసు. మీరు కాలేజీలో నాకన్నా 4 ఏళ్ల సీనియర్, చదువులో ఫస్ట్. అప్పట్లో మీరంటే నాకు, నా ఫ్రెండ్స్కి చాలా గౌరవం. మీరు ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయింటారనుకున్నాను. కానీ సంపాదించాలన్న కాన్వర్ట్ పొజిషన్ మిమ్మల్ని ఓ దొంగగా, బ్లాక్ టికెటర్గా మార్చిందని నాకు తెలుసు. అందుకే మీకు శిక్ష పడితే ఫైన్ కట్టాలని వచ్చిన నేను మీరు తప్పించుకోవడానికి చెప్పిన మాటను సమర్థించాను. ఓ మంచి మనిషిని మంచి మార్గంలో చూడలేకపోయానన్న బాధ తప్ప నాలో ఏ స్వార్థం లేదు. చాలే ఆపరా. నీ కథలు నమ్మడానికి నేను మీ నాన్ని కాదు. ఒక ఆడపిల్ల కోర్టులో నేను భర్త అని చెప్పిందంటే దాని అర్థం నీకు తెలియపోవచ్చు, కానీ నాకు తెలుసు. అమ్మా, వీడి కేసు మీద ఓ ఎంక్వైరీ కమిటీ వేస్తే ఖచ్చితంగా వీడికి ఆ కిరస్థానీ పిల్లకి పెళ్లి అయిపోయి ఆల్రెడీ పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. చెప్పరా, ఎంతమంది పిల్లలు ఇంకా చదువుకుంటున్నారా, ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారా? మీరు నమ్మినా నమ్మకపోయినా మేరీకి నాకు ఇంతవరకు ఏ బంధము లేదు. ఆ అమ్మాయికి నేనంటే అభిమానం, గౌరవం, నమ్మకం. ఈ ససోటా కబుర్లు నా దగ్గర చెప్పకరా. ఫ్యామిలీ సెటప్ చేశానని ఒప్పేసుకో. ఓకే, మీరింత ప్రశ్నించిన తర్వాత మేరీని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను. అనుకోరా, దాంతో పాటే పెళ్లి కావాల్సిన చెల్లెలు నీ పెళ్లిన మరుక్షణమే బావిలో దూకిందనుకో. ఆ అప్రతిష్ట భరించలేక నేను ఊరేసుకుని చచ్చాననుకో. నో మేరీ, నీకు ఆనంద్ అంటే ఎంతైనా గౌరవం ఉండొచ్చు.
ఆ కారణంగానే కోర్టుకెళ్ళి కేవలం ఒక పరిచయస్తుండే భర్త అని న్యాయమూర్తి ముందు చెప్పావంటే నీ మనసులో అతని మీదున్నది గౌరవం కాదమ్మా, ప్రేమ. ఫాదర్, ఎస్ మై డియర్ చైల్డ్, ఒక మనిషిని ప్రేమించడం తప్పు కాదమ్మా. బట్ అతనికి నీలాంటి ఓ అనాథ క్రిస్టియన్ పిల్లపైన ఆశ ఉంటుందే తప్ప ప్రేమ ఉండదు. సారీ ఫాదర్, నాకు మేరీ అంటే ప్రేమే, కానీ ఆ ప్రేమకు కారణం వయసు మీద ఆశ కాదు, మనిషిని మనిషిగా ప్రేమించే ఆమె మనసు మీదున్న గౌరవం. ఎస్, సిలువును ఎక్కిన క్రీస్తుని మీరెంతగా పూజిస్తారో నా కోసం కోర్టుకెక్కిన మేరీని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. బట్ నా ప్రేమ పెళ్లిగా మారాలంటే నా చెల్లెలు పెళ్లి జరగాలి. తెగిన గాలిపటంలా తిరుగుతున్న నాకు ఉద్యోగం రావాలి. అంతవరకు నా కోసం ఎదురు చూసే ఓర్పు నమ్మకం మీకు మేరీకి ఉంటే ఈ క్షణమే ఇది పసుపు తాడుగా తన మెళ్ళ వేస్తాను. మీ అమ్మగారిని గాని మీ నాన్నగారిని గాని ఇంటికి రమ్మను. మా నాన్న ఎదిరించైనా సరే నీ మెళ్ళలో తాళి కడతాను. సర్లే, నా పెళ్లి పేరెత్తితేనే మమ్మ నన్ను చంపేసేలా ఉంది. పెద్ద సమస్య వచ్చిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? మూడ్ బాగుంటే లైట్ గా సరసమాడు, గొంతు బాగుంటే ఓ పాట పాడు. అచ్చో అచ్చో ఇది ఏమి ప్రేమ పిచ్చో, తెలిసింది ఎంత చిచ్చో, పెదవులు కనబడితే పదులుగా ఎగబడదా, పదమని కలబడితే పదులకు పని పడదా, ఆరా తీసే ఆరాటం, ఆరా తీసే ఆరాటం. అచ్చో అచ్చో ఇది ఏమి ప్రేమ పిచ్చో, చెయ్యితే అయ్యో తెలిసింది ఎంత చిచ్చో. Hey, baby, look at me. I'm the dancing superstar. Get your feet for the right beat and feel the heat when the music starts. కళ్ళు మూసి పిల్లిలా కౌగిలింత చేరుకో, కళ్ళు తాగుకోటిలా కుప్పి గంతులెందుకో, అల్లాడు పెళ్ళిడుకి తాంబూలమి చేయవా, తాళాలు మేళాలతో దజ్జాగది చేయవా, అందాక సరదాగా ఓ దొంగ ముద్దిచ్చి కంగారు తగ్గించవా. ఈడే ఆడేదో బూచి కావాలంది లాలూచి, ఈడే ఆడేదో బూచి కావాలంది లాలూచి. అచ్చచ్చో అచ్చో ఇది ఏమి ప్రేమ పిచ్చో, చెయ్యితే అయ్యో అయ్యో. తెలిసింది ఎంత చిచ్చో.
వీలు కాని వాళ్ళకి వెక్కిరింత ఎందుకో దూయట్లు పాడేందుకు కోరస్సు గోలెందుకు రసపట్లు పట్టేందుకు 10 మంది తోడెందుకు కుర్రాళ్ళకు స్త్రీలు కళ్ళారా చూశాక చలివేగి చెలరేగరా మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నా ఏ నేరం కింద సార్? ప్రేమ నేరం కింద. అన్నా చెల్లెళ్ళు ప్రేమించుకోవడం కూడా ఓ నేరమేనా సార్? అన్నా చెల్లెళ్ళు అవును సార్, నా చెల్లెలు. మై సిస్టర్. నా చెల్లెలు. ఈ డింగిడింగిడింగ్లన్నీ నా దగ్గర కుదరదు. ప్రేమ అనేది ఒక జబ్బు. అది అంటు వ్యాధుల ఊరంతా వ్యాపించక ముందే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. అంతేకాదు మీకు సాక్షులుగా వీరందరినీ తోలుగట్టు. సార్ నార్మల్ నేనే అనలేదు సార్. అయినా నోర్మల్. ఆ, పదండి స్టేషన్ పదండి. పదండి మీరందరూ కూడా స్టేషన్ పదండి. పదండి. హ? అయ్యో ఇది అచ్చచ్చో అచ్చు ఇది ఏమి ప్రేమ పిచ్చు అచ్చచ్చో అచ్చు ఇది ఏమి ప్రేమ పిచ్చు హోయ్ యు ఆర్ సస్పెండెడ్. పెసరట్టు వాసన ఘుమఘుమలాడిపోతోంది. అమ్మాయి అమ్మాయి ఎవరండి మీరు? ఐ యామ్ పరాకుశం వర్క్డ్ అండర్ కాటన్ దొరై. వాట్ ఇస్ యువర్ నేమ్ పాప? శ్రీ గాన ప్రసూనంబ. చాలా చిన్న పేరు పెట్టుకున్నావే. రావయ్యారా? నాన్నగాడు అచ్చం మీ పోలికే. మా అమ్మ అసలు అనుమానం మనిషి అండి. ఈ మాట వింటే మా నాన్నకు అన్నం కూడా పెట్టదు. ఈ అబ్బాయి మా పక్కింటోళ్ళ అబ్బాయి. ఓ ఎవరయ్యా నువ్వు? అదేవాడివే, నేను గుర్తులేనా? ఇంతవరకు మిమ్మల్ని నేను కళ్ళ కూడా చూడలేదు. ఒట్టు. సర్లే కూర్చో. అర్లేదు కూర్చో. అసలు విషయం ఏమిటంటే మా మనవడు బిహెచ్ఈఎల్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. వాడికి అర్జెంట్ గా పెళ్లి చేసేయాలి. మీ అమ్మాయి గురించి ఎవరో చెప్పారు. అమ్మాయి కూడా అందంగా అణుకువగా ఉంది. మీ అభిప్రాయం చెబితే గట్టి మేడం వాయించేద్దామని. ఈ సంవత్సరం అమ్మాయికి వివాహ యోగం ఉందని జ్యోతిషుడు కూడా చెప్పాడు సార్. వసే ఇలా రా. వద్దండి వద్దు, నాకు టిఫిన్ వద్దు. పర్వాలేదు సార్, టిఫిన్ తీసుకురావే. మరీ మొహమాట పెట్టేస్తున్నారు. సరే తీసుకురమ్మనండి, తిని పెడతాను. ఏమైనా పెసరట్టు ఎంత రుచిగా ఉంటే నాలాంటి వాడు తట్టుకోలేడమ్మా. సరే ఓ మంచి రోజు చూసుకుని మా ఇంటికి వచ్చేయండి. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. కార్మికులు ఐక్యత, యాజమాన్య నిరంకుశత్వం, బోనసులు వెంటనే, బోనసులు వెంటనే, కార్మికుల ఐక్యత. ఏడీఓ గారు మీ తరపున మాట్లాడటానికి చంద్రశేఖరం గారు లోపల రమ్మంటున్నారు. వెళ్ళరా. కానీ ఏడివో తేని పూసిన కత్తి. వాడి మాటలు తొందరగా నమ్మడానికి వీల్లేదు. మర్యాదగా 6 నెలల బోనస్ ఇమ్మని చెప్పు, లేకపోతే ఈ సమ్మె ఆగదని కూడా చెప్పు. అవును. పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఒరే ఆనంద్, నువ్వేమిట్రా ఇక్కడ? నేనే పిలిపించాను. చూడు శేఖర్, మీ వాడి ఉద్యోగం గురించి ఎప్పుడు అడుగుతుండేవాడి కదా. ఇంతకాలం కుదరలేదు. ఆ ఉద్యోగం ఇప్పుడు ఇస్తున్నాను. ఆనంద్, రేపే జాయిన్ అవు. థ్యాంక్ యూ సార్. ఈ మాట చెప్పడానికైనా పిలిపించారు? ఇదే కాదయ్యా, నువ్వు చిన్న హెల్ప్ చేయాలి. నేనా? అదేనయ్యా, నువ్వు ఎలాగైనా వర్కర్స్ కి నచ్చజెప్పి ఆ స్ట్రైక్ మానిపించేలా చెయ్యి. బోనస్ ఇస్తే వాళ్ళే మానేస్తారు సార్. ఇవ్వకపోతే స్ట్రైక్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఓకే ఆనంద్, నీ ఉద్యోగం ముఖ్యమో వర్కర్స్ స్ట్రైక్ ముఖ్యమో మీ నాన్నే అడిగి తెలుసుకో. నాన్న, ఇన్నాళ్లకు నాకు అవకాశం వచ్చింది. ఆ లేబర్ కోసం నా ఫ్యూచర్ ని పాడు చేయకండి ప్లీజ్. స్ట్రైక్ ఆపేయండి నాన్న. మన స్వార్థం కోసం వర్కర్స్ కి అన్యాయం చేయడం తప్పురా. అది నా వల్ల కాదు. నాన్న, నువ్వు ఎన్ని రకాలుగా చెప్పినా నేను ఈ ద్రోహం చేయలేనురా. నీ ఒక్కడి పొట్ట కోసం 1000 మంది కార్మికులు పొట్టలు కొట్టమంటావా? నీ ఒక్కడి ఆశ తీర్చడం కోసం 1000 మంది కార్మికుల ఆశయాలు బలి పెట్టమంటావా? చెప్పరా? నీతి నిజాయితీని చంపుకుని బతకడం కంటే ఇంత విషయం తాగి తావడం మంచిది. ఏడ్చావులే నోరుమై. పెదవ తెలివితేటలు నువ్వును. ఇన్నేళ్లు నీ నీతి నిజాయితీ నీకేమిచ్చిందిరా? ఊరి నిండా అప్పులు, అరిగిపోయిన చెప్పులు తప్ప. ఒరేయ్, వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం బ్రతక నేర్చిన వాళ్ళ లక్షణం కాదురా. నీ చేజేతులారా నీ కొడుకు జీవితాన్ని నాశనం చేయకురా నాన్న. అవునన్నా, అన్నయ్యకి ఎలాగైనా ఉద్యోగం వచ్చి మార్గం చూడు. ఎవరు నన్ను అర్థం చేసుకోరేంటి? వాళ్ళెందుకు అర్థం చేసుకుంటారండి? వాళ్ళ స్వార్థాన్ని మీరు అర్థం చేసుకుని అడ్డదారులు బ్రతకడం నేర్చుకోండి. 1000 కుటుంబాలని సమాధి చేసి ఆ సమాధి మీద మీ కొడుకు భవిష్యత్తుకి పునాదులు కట్టండి. అదే కదా మావయ్య మీరు చెప్పేది? అదే కదరా నీకు కావాల్సింది? మీరేమనుకున్నా సరే నాకు ఆ ఉద్యోగం కావాలి. నోరు మీరా రాస్కెల్. అది నీ ప్రతిభకు గుర్తింపుగా ఇస్తున్న ఉద్యోగం కాదు.
మీ నాన్న మంచితనాన్ని వాడి స్వార్థం కోసం వాడుకోవడానికి ఆ పెద్ద మనుషులు నీ మొహాన విసిరేస్తున్న కుక్క బిస్కెట్. నువ్వు మనిషి అయితే దాని జోలికి వెళ్ళదు. మీరు ఫ్యాక్టరీకి బయలుదేరండి. కార్మికుల ఐక్యత, యాజమాన్యం నిరంకుశత్వం. ఒరేయ్, మన సమ్మెను దెబ్బతీయడానికి టెంపరీగా కొత్త వర్కర్స్ పిలిపిస్తున్నారు. మర్యాదగా మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మర్యాదగా వెనక్కి తిరిగి వెళ్ళండి. ఏ ఎందుకు వీల్లేదు? వీళ్ళందరినీ లీడ్ చేస్తుంది నువ్వా? అవును. కాదు, అన్ఎంప్లాయిడ్. తమ ఆవేశాన్ని తీర్చుకోవడం కోసం తల్లిదండ్రులు జన్మనిస్తే, కాలేజీలు పనికి మాలిన డిగ్రీ పట్టాలిస్తే, సమాజం అసమర్థులని ముద్ర వేస్తే బతకలేక చస్తున్న నిరుద్యోగులు. మాకు ఉద్యోగం కావాలి, మమ్మల్ని వెళ్ళని. ఆరని ఆకలి కాలం, కలికాలం, అవనికి ఆఖరి కాలం, కలికాలం, నీటిని కాల్చే నిప్పుల గోళం, నిలువున కూల్చే నిష్ఠుర జాలం, కలికాలం, 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 ఆఖరి కాలం, ఆరని ఆకలి కాలం, కలికాలం, అవనికి ఆఖరి కాలం, కలికాలం. విరియదు ఈ మూలయే కాకి ప్రతి మనిషి, ఈ గోలయే నాడు అణగదు, ఈ జ్వాలయే వేళ తరగదు, ఈ నింగి పంచేది కటి కలిసి, కూటి కోసమేనా యువత చేటుకోను, కాటి వారి పైన కాటు వేయు జోరు, మనిషే మృగమై అడివైపోయే నడి వీధులు, కూరిమి కోరని క్రౌర్యం యుగసారం, ఓరిమి చేరని వైరం గ్రహచారం, కత్తులు నూరి కర్మాగారం, నెత్తురు పారే అత్యాచారం, కసికాలం, రక్కసికాలం, కలికాలం, కలికాలం. మేరీ, నువ్వు తల్లివి కాబోతున్నావా? కాకూడదనే అబార్షన్. నో, నేను ఒప్పుకోను. చర్చికి పెళ్లి చేసుకుందాం, పద. ఆనంద్, అసలే సమస్యలతో ఉన్న నీకు నేను సమస్య కాకూడదు. మేరీ. అవునానంద్, నీకు ఉద్యోగం రాలేదు, నీ చెల్లికి ఇంకా పెళ్లి కాలేదు. ఈ పరిస్థితిలో మనం పెళ్లి చేసుకోవడం మంచి పని. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? అతని కుటుంబ సమస్యల కోసం నీ జీవితాన్ని బలిపెడతావా? అతనితోనే నా జీవితాన్ని పంచుకుంటానని నమ్మకం ఉంది డాక్టర్. ఆ నమ్మకం అతనికి ఉండుంటే ఈ అబార్షన్కి ఒప్పుకునేవాడు కాదుగా. అవును, ఒప్పుకోలేదు. నేనే ఒప్పించాను. షటప్. ముందు అతన్ని ఇక్కడికి తీసుకురా, నేను మాట్లాడతాను. వద్దు డాక్టర్, అబార్షన్ చేయండి ప్లీజ్. మేరీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? చూసావు జానకి, ఈ అమ్మాయి చాలా మంచి పిల్ల. అనవసరంగా వాడెవడి మాయమాటలో నమ్మి మోసపోయింది. లేదు డాక్టర్, ఆయన మోసగాడు కాదు. కాకపోతే పెళ్లి కాకుండానే తల్లిని చేస్తాడా? వాడి అడ్రస్ ఇవ్వు, వాడిని వాడి పేరెంట్స్ ని కడిగి పారేస్తాను. లేదు డాక్టర్, ఆనంద్ చాలా మంచివాడు. కానీ ప్రస్తుతం అతనున్న పరిస్థితిలో ఈ పెళ్లి జరగదు. ఆ చేతులు ఇలా ఇవ్వండి సార్. నా మాట నమ్మండి సార్. మా కుటుంబంలోనే కాదు, మా వంశంలోనే డాక్టర్లు, ఇంజనీర్లు లాంటి శాలరీ లేదు సార్. లేదు సార్, ఆ రోజు మీ నాన్న మా ఇంటికి వచ్చి రమ్మన్నాడు సార్. నాన్న, ఇది ఆ ముసలోడి ఫుడ్ సెటప్ అయి ఉంటుంది. ఇతను మా అబ్బాయి ఆనంద్. BH లో ఇంజనీరే. కాదండి బాబు, మా అబ్బాయి ఇంజనీర్ కాదండి. అవును, ఇంజనీర్ అని చెప్పాడు సార్. ఏమండోయ్, నేను ఇంజనీర్ని కాదు కదా, కనీసం గంజినేలకు కూడా గతిలేని నిరుద్యోగి. అవునండి పాపం. మీ ఇంటికి వచ్చిన జీవాన్ని చూపిస్తాను, ఉండండి. తాతయ్య, ఏం చేస్తున్నావు? స్నానం చేసి బట్టలు వేసుకుంటున్నాను రా. అదే గొంతు. కానీ మా అబ్బాయి ఇంజనీర్ కాదండి. నీకు మనీ ఆర్డర్ వచ్చి త్వరగా రా. ఎక్కడా? బహుశా కాటన్ ద్వారా మనోడు పంపించుంటాడు. ఎక్కడా ఎక్కడా? చూ- నీ ఇంజనీర్ మనవండి అల్లుడిగా చేసుకోవడానికి వచ్చిన పెళ్లి వాళ్ళు సిగ్గు లేకపోతే సరే. నమస్కారం.
గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ బై. ఈజ్ మిస్టర్ పరాంకుశం. వర్క్ అన్నారు కాటం దరే. కర్మగాలి మా తాత. ఈ ముసలాడికి వేరే పని లేదు. తిండనే పదార్థం కోసం ఎలాంటి అబద్ధమైనా మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. ఈసారి మీ ఇంటికి వస్తే బాధేయండి. ఓపికంటే ఇప్పుడైనా ఓకే. గవర్నమెంట్ నా పరువు తీయడానికి పుట్టారు మీరందరూ. అయ్యా మీరే అనుకోవద్దు, వాళ్ళ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి మీరు వెళ్ళండి. వెళ్ళండి. అయ్యా తమరు కూర్చోండి. జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు ఒప్పుకుంటే మీ అబ్బాయిని మా అమ్మాయికి పెళ్లి చేసుకుంటాం. ఉద్యోగం కూడా మేమే ఇప్పించుకుంటాం. కట్నం ఎంత తెచ్చుకుంటారు? కొట్టానంటే పర్మనెంట్ గా పైకి వెళ్ళిపోతావు. సార్ ఇప్పుడు నా పెళ్లికి వచ్చిన తొందర లేదండి. ముందు మీరు వెళ్ళండి. అలా అనకు బాబు, 25,000 కట్నం కూడా ఇచ్చుకుంటాం. రే శేఖరం, ఇదేదో బాగుందిరా. వీలైతే ఆ డబ్బులతో నీ కూతురు పెళ్లి చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లం వస్తే నా పేరున బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ పారేయచ్చు. ఓకే అనేరా? రే ముసలోడా, రాజకీయం చేయకు. నువ్వు కాసేపు నోరు మీరా అన్నా. మా కోడలు కాస్త నలతగా ఉందని హాస్పిటల్కి వెళ్ళింది. ఆవిడ రాగానే ఓ మాట చెప్పి ఓకే చేసేసుకుందాం. డోంట్ వర్రీ. అదిగో మాటల్లోనే వచ్చింది. మనకి లక్కు తుమ్మ బంకలాగా అంటుకుందమ్మా. త్వరలో నీ కొడుకు పెళ్లి కొడుకు కాబోతున్నాడు. మీకు తెలుసా మావయ్య, మీ మనవడు త్వరలోనే మీకు ముని మనవడిని ఇవ్వబోతున్నాడు. క్షమించండి, మా అబ్బాయికి ఇప్పుడు పెళ్లి చేసే పరిస్థితిలో లేవు. మీరు బయలుదేరండి. పదమా భలే మనిషి అయ్యా. మేరీ, లోపలికి రామా. ఈయన మీ వారి తాతగారు, ఈయన మీ మావయ్య గారు. రాణి, ఇది నీ మొగుడు చెల్లెలు. రాణి, మీ వదినకు స్నానానికి నిలబెట్టు. లోపలికి రామా, నీ గది చూపిస్తాను. అన్నట్టు ఏమండి, రేపు ఒక ఉయ్యాల తాడు తీసుకురండి, ఇక్కడ కట్టేద్దాం. జానకి, ఏమిటి నాటకం? అవును, నాటకమే. మన సంసార నాటకం. నేను చేసిన తప్ప? నేను ఆలోచిస్తోంది తప్పప్పుల గురించి కాదు జానకి, మన పిల్లల భవిష్యత్తు గురించి. మేరీకి నెలలు నిండక ముందే ఆనందకిచ్చి పెళ్లి చేయాలి. అంతకుముందే రాణి పెళ్లి చేసి తీరాలి. ఎందుకంటే నీ మంచి మనసు మతాలకు అతీతమైంది కావచ్చు, కానీ లోకం అంత గొప్పది కాదే. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు అర్థం కావటం లేదు. ఓ పని చేస్తే? ఏమిటి? సుధాకర్ రాణిని ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి వెంటనే వెళ్ళి గరుడాచలంతో మాట్లాడి. వాడితోనా? మీరు ఒప్పుకుంటే నేను వెళ్ళి మాట్లాడతాను. 50,000? అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం? అదే నాకు అర్థం కావట్లేదు. దీనికి ఒకటే దారుంది. ఏమిటండి అది? చెప్పండి. ఎటువంటి కష్టమైనా ఇద్దరం కలిసే భరిద్దాం. ఈ పెళ్లిళ్ళైతే చాలా. ఏమిటండి అది? చెప్పండి. నేను వాలంటరీగా రిటైర్ అయితే 50,000 దాకా వస్తుంది. అంటే ముందుగానే ఉద్యోగం మానేస్తారా? వద్దండి, వద్దు. మనకున్న ఒకే ఒక ఆధారం ఆ ఉద్యోగం. దాన్ని త్యాగం చేయడం శాపమే అవుతుంది. శాపం ఏంటి జానకి? నేను రిటైర్ అవుతుంది మన బిడ్డల కోసమే కదా. బిడ్డలు, వాళ్ళ గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. మీరు ఉద్యోగం మానేసిన మరుక్షణమే మన ఇద్దరం నడివీధిలో ఉంటాం. ఈ ఇంట్లో సంపాదన లేకపోవడం వల్లే తాతయ్య అని పిలవాల్సిన మీ నాన్ని ముసలాడాన్ని మీ పిల్లలు పిలుస్తున్నారు. ఆ పరిస్థితి రేపు మీకొస్తే మీరు సహించగలరేమో, కానీ నేను భరించలేను. మీరు మాత్రం ఈ ఉద్యోగం మానేయడానికి వీల్లేదు. అంతకంటే వేరే దారి లేదు జానకి. మన బిడ్డల్ని కన్నాం, పెంచాం. వాళ్ళ బుద్ధులు ఎలాంటివైనా వాళ్ళని ఒక దారికి తీసుకురావడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. మిస్టర్ శేఖర్, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. కానీ ఇంత తొందరలో నీకు డబ్బు కావాలంటే చాలా కష్టం. ఓ పంచి, నువ్వు వెంటనే హైదరాబాద్ వెళ్ళి మన ఎండి గారిని కలుసుకొని నీ సమస్య ఏంటో చెప్పుకో. ఆయన తప్పకుండా సాయం చేస్తారు. రే ఓ 1,500 రూపాయలు అర్జెంటుగా కావాలరా. నా దగ్గర ఎక్కడ ఉంటుందన్నా, నీకు తెలుసుగా. ఎన్నడా గాలి తీసేసిన ట్యూబ్ మాదిరి డల్ గా ఉంటావా? ఏం కదా? హైదరాబాద్ వెళ్ళాలి, డబ్బులు కావాలి. సమయానికి మన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎవరిని అడగాలో ఏం అర్థం కావట్లేదు. ఓర్ని అడిగితే ఇస్తారా? ఈ ఫ్యాక్టరీలో అందరూ అప్పులు ఇచ్చి ఇచ్చి పైతం పట్టి ఉంటారే. ఒక వేళ పన్ను ఇంట్లో ఏదైనా ఉంటే కుదో పెట్టే. 1000 రూపాయలు విలువ చేసే వస్తువు ఇంట్లో ఏముంది ఏడ్చింది? చూడకరా, అట్ట చూడకరా. పేండాడా, నన్ను అమ్మద్దురా. రే వానాడా, నా దండం పెడతాడా? వానాడా, నేను వదులుకోవాలంటే నాకు బాధగా ఉందిరా, కానీ ఈ పరిస్థితుల్లో తప్పదురా. రే ఇది మా తాతల నాటి కాలంలో తిరిగిన బండి అండి. దీనికే రేట్ వస్తుంది. 1000 రూపాయలు ఇస్తాను, తీసుకోండి. సార్ ఇంకో 500 వేసి 1500 ఇవ్వండి. నేను ఇప్పుడు చీప్ అవ్వాల్సిన అవసరం లేదండి. చాలా ఇబ్బందులు ఉన్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకుని కొంచెం ఇవ్వండి సార్, ప్లీజ్. సార్ చెప్పాను కదండి, 1000 కంటే ఎక్కువ ఉన్నాం. సార్ ప్లీజ్ సార్.
ఎందుకు పనికి రాకుండా పోయింది? నా మీద కోపంతో చచ్చిపోయింది. ఈ వీధంతా అడిగేశాను, నెలాఖరు కదా, ఎవరి దగ్గర డబ్బు లేదు. సార్, మీరు మరోలా అనుకోకపోతే దీన్ని తీసుకుని మీ అవసరం తీర్చుకోండి. నన్ను పరాయిదాన్లా అనుకోకండి సార్. డబ్బు రాగానే తప్పకుండా విడిపించిస్తానమ్మా. పర్వాలేదు సార్. నన్ను సార్ అనకమ్మా, మావయ్య అని పిలు. నాన్న రిటైర్ అవుతుంది నీ పెళ్లి కోసం కాదు, నా పెళ్లి కోసం కదా తాతయ్య? మీ ఇద్దరు పెళ్లిళ్ళ సంగతి నాకు తెలియదు కానీ వాడు అర్ధంతరంగా రిటైర్ అయితే వచ్చే డబ్బులో సగం చచ్చినట్టు నాకు ఇచ్చి తినాలి. వై బికాజ్ యూ పరాంకుశం వన్స్ వర్క్డ్ అండర్ కాటన్ దొరై నౌ రోడ్ బేవార్స్ ఇన్ అవర్ హౌస్. ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ చంద్రశేఖరం. యూనో, కొడుకు సంపాదనలో సగం కోర్టుకెళ్ళైనా వసూలు చేసుకొస్తాను. మిమ్మల్ని నమ్మేదేవడరా? రే ముసలోడా, ఆ డబ్బులో ఒక్క పైసా అడిగినా నీ కాళ్ళు ఎరగొట్టేస్తాను. ఆ డబ్బు నాది. ఏం కాదు, కావాలంటే నాన్న అడుగు. ఊరుకో. అడుగు. రే, రా, రా. రా, రా, రా. పరమేవాది వరసలుగా వేలాల పాటౌను విలువలు వేసారిపోతాయి మనసులు ఏ పాటి స్నేహాలు కనబడక రాగి పైసతోనే పేగు పాశమైన ఆస్తి ఆశతోనే అయిన వాళ్ళ ప్రేమ అడిగే వెలనే చెల్లించాలి అడుగడుగున. అంగడి సరుకైపోయి మమకారం అమ్ముడు పొమ్మని తరిమి పరివారం తీరని దూరం ఈ వ్యవహారం తీయని నేరం ఈ సంసారం కనికారం కానని కాలం కలికాలం ఆ కలికాలం. అమ్మా, ఒక్కసారి మాట్లాడమ్మా. అమ్మా, మాట్లాడమ్మా. తాతయ్య, తాతయ్య, నాన్నగారు పోయినప్పటి నుంచి అమ్మ బొమ్మలా ఉండిపోయింది. పులుకు పలుకు లేదు. నాకేదో భయంగా ఉంది. నువ్వు వచ్చి చెప్పు తాతయ్య. అమ్మ మొహం నేను చూడలేనమ్మా. నట్టింట్లో ఎప్పుడూ నవ్వుతూ మహాలక్ష్మిలా తిరిగే ఆ మహాతల్లిని ఆ స్థితిలో చూస్తే ఈ ముసిలి గుండె తట్టుకోలేదమ్మా. అత్తయ్య, కొంచెం కాఫీ అయినా తాగండి అత్తయ్య. తాతయ్య మరిడే వస్తున్నాడు. వస్తే ఏం చేయమంటావురా? పలకరించడానికి వచ్చిన ప్రతివాడి ముందు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఎండిపోయాయి. వాడు వస్తున్నది పలకరించడానికి కాదు, మన బాకీ వసూలు చేయడానికి. ఏం చెప్దాం? ఏం చెప్పినా వాడు వినడురా. వడ్డీలకి డబ్బులు ఇచ్చేవాడికి మన కష్టాలు కన్నీళ్లు ఏమర్థం అవుతాయి? మరి ఎలా తాత? రండి, కూర్చోండి. పర్వాలేదు. అయ్యా, మా పరిస్థితి మాకంటే మీకే బాగా తెలుసు. నాన్నగారు పోయిన దగ్గర నుంచి ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది సార్. ఎందుకుండదు? ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేని స్థితిలో బతికినంత కాలం ఈ ఇంటి కోసం రాత్రి పగలు అనకుండా గానుగెద్దులా కష్టపడ్డాడు. తాహతకు మించి మీ అందరి కోసం అప్పులు చేశాడు. వడ్డీ తీసేసినా నా ఒక్కరికే ఎంత ఇవ్వాలో తెలుసా? 30,000. ఆ డబ్బులు ఇప్పుడు నాకు ఎవరిస్తారు? మీరే కదా ఇవ్వాలి. సార్, మా పొజిషన్ తెలుసు, అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. మీ నాన్న నాకు ఇవ్వాల్సిన బాకీ మొత్తం అనా పైసలతో సహా
వదిలేస్తున్నాను. సార్ మా కోసం మీరు 30,000 వదులుకుంటున్నారంటే మిమ్మల్ని ఎలా పొగడాలో తెలియడం లేదు సార్. నేను డబ్బు వద్దన్నది మీకోసం కాదు బాబు. వాడు నాకు ప్రాణ స్నేహితుడే కాదు, నా పాలిట దైవం. చదువు సంఖ్య లేని నన్ను ఆ ఫ్యాక్టరీలో దినకూలీగా పెట్టించింది వాడే. వాడి రుణం ఎలా తీర్చుకుందామని వదిలేస్తున్నాను. వస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే ఈ ఫోటోని తీసుకెళ్లి ఫ్యాక్టరీ యూనియన్ ఆఫీసులో పెట్టుకుంటాను. అమ్మా జానకమ్మ, శేఖర్ గారు ఎప్పుడు నీ గురించే బాధపడేవాడమ్మా. పెళ్లినాడు కట్టిన పసుపు కొమ్ము తప్ప నా జానకి ఏమీ ఇవ్వలేకపోయిననేవాడమ్మా. అందుకేనేమో నీకు జన్మ జన్మలకు సరిపడ దుఃఖాన్ని కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడమ్మా. కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు. వద్దమ్మా, ఆపద్దు. ఏడవని. ఆ తల్లి గుండెల్లో మంటలు నార్పే శక్తి కన్నీటికి మాత్రమే ఉందమ్మా. మనసారా ఏడవని, మనసారా ఏడవని. ఆడకురు క్యారేజ్ ఎత్తుకుని పోతా ఉండవా? శేఖర్ అంకుల్ వాళ్ళ ఇంటికి. అంకులా ఈ ఇంటి మీద పేంకులా? వాడు కట్నం డబ్బులు తెస్తానని కాటికెళ్ళిపోయాడు. ఈ పెళ్లి జరగదని తెలవదా? ఎందుకని? వాడు చచ్చాడు కాబట్టి. నేను చేసుకోవాలనుకున్నది శేఖరాన్ని కాదు, వాళ్ళ అమ్మాయిని. నేను కావాలనుకుందే వాళ్ళ అమ్మాయిని కాదు, వాడు ఇస్తానన్న డబ్బుని. నే బతికొండగా ఈ పెళ్లి జరగదు. నీ చావు కోసం ఎదురు చూసే ఓపిక నాకు లేదు. అంటే ఏంద్రు నువ్వు అనేది? నే చచ్చినా పర్వాలేదు, ఈ పెళ్లి చేసుకొని తీరతానంటావు. అబ్బో, అప్పుడప్పుడు నీకు తెలుగు కూడా అర్థం అవుతుంది. కాళ్ళు ఇరగొడసాని ఇల్లు గదిలేవంటే అలాగా గుంపు అంత ఎక్కువైపోయారా నీకు? నోటికి వచ్చినట్టు మాట్లాడకు, ఊరు పడిపోతుంది. అమ్మ పోయినప్పుడు మన కోసం ఎంత తపన పడ్డారో నీకు తెలుసు. వారాల తరబడి ఎక్కడి నుంచి క్యారేజ్ వస్తే మెత్తుకు మిగలకుండా మింగేవాడి. అలాంటిది ఒక్క పూట క్యారేజ్ తీసుకెళ్లేసరికి ప్రాణాలు పోయినట్టు అరుస్తావే. అసలు నువ్వు మనిషివా, మారు వేషంలో ఉన్న పశువా? ఆంటీ, ఈ ఇంట్లో 2 రోజులుగా ఎవరూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ప్లీజ్ ఆంటీ, రండి భోంచేద్దరు కానీ. అలా చూడకురా, నీకు తెలుసుగా నాకు అల్సర్ ఉందని. ఒక ముందు కడుపులో పడకపోతే తట్టుకోలేదురా. ఇంటిల్లిపాది ఏడ్చి ఏడ్చి చస్తున్నా నీ దరిద్రపు కడుపులో ఆకలి మాత్రం చావదు. ఇంటి పెద్దగా ఈ ఇంటి మనుషుల గురించి నీకేమీ పట్టదు. ₹1 ఖర్చు పెట్టి చచ్చిన మనిషికి తద్దినం పెట్టడం నీ వల్ల కాదు. ఆ మింగే దాంట్లో కనీసం ఒక్క ముద్దైనా తీసి పిండం పెట్టాలన్న ఆలోచన కూడా లేదు. చిచ్చే, వీధిలో కుక్కకు శ్మశానంలో నక్కకు నీకు ఏమైనా తేడా ఉందా? Good morning, sir. I am Mr. Parankusam, worked under Cotton Dare. I lost my son in a train accident. To do his ceremony, kindly help me something, please. వాడు నాకు తలకొరివి పెట్టకుండా పోయినా వాడికి పిండం పెట్టాల్సిన ధర్మం నాకున్నది. ఈ ఇంట్లో వండి వార్చే ఓపిక ఎవరికైనా తెచ్చిందా? నువ్వా మహాతలి? ఇది ఆచారానికి సంబంధించిన విషయం. నువ్వు హాల్లో తగలడు. నువ్వు సామాన్లు కొనుక్కొచ్చావనా? ఆచారం వ్యవహారం అంటూ రెచ్చిపోతున్నా. రోజుకు 30 సార్లు ఉదయించేత కాఫీ పెట్టుకుని తాగుతావే, అప్పుడేమైంది గాడిద గుడ్డ ఆచారం? వేడిషావులే, నోరు మూసుకుని ఆ పొయ్యి మీద కాసిన వేడి నీళ్లు తగలెట్టు. స్నానం చేసి వంట చేద్దాం. తాతయ్య, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావు?
మనం నోరు తెరిచి అడగాలి కానీ డబ్బులకేం తక్కువే. ధనలక్ష్మి గలగల రాలుతుంది. వై బికాస్ ఐఎమ్ పరాంకుశం వర్క్ అండర్ కాటన్ దొరై. అలా దెయ్యంలా చూస్తూ నిలబడిపోతే ఇలా వచ్చి కూరలు తరగచ్చుగా. తొందరగా వంట చేసి తగలడండి. కడుపులో ఆకలి మండిపోతోంది. కాదు, వాడికి పిండం పెట్టాలి. నీ తెలివితేటలను చూసి తెగ మెచ్చుకుంటుంది. ఎస్, బస్ స్టాండ్ లో నీ ఇంగ్లీష్ వీరముష్టిని చూసి నేను ఎంత గర్వపడ్డానో తెలుసా? అసలు అడుక్కోవడానికి ఇంగ్లీషే కరెక్ట్ భాష అని నీ టాలెంట్ చూసాక తెలుసుకున్నాను. అవునురా, నాకు ఆ టాలెంట్ అన్నా ఉన్నది, నీకు అది కూడా లేదే. ఈ వయస్సులో నా కొడుక్కి పిండం పెట్టడం కోసం ముష్టెత్తి సంపాదించేయాల్సిన నువ్వు అది కూడా చెయ్యనందుకు ఎక్కువ వచ్చిందిరా. ఇంకో షిఫ్ట్ వాళ్ళు వచ్చినా గానీ ఓవర్ టైం తప్పేటట్లేదు. నమస్కారం సార్. ఏమిటా ఆనంద్ అలా ఉన్నావు? అదా క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం. వద్దు సార్, నా ఒక్కడి కడుపు కోసమే అయితే ఎన్ని రోజులు ఆకలైనా ఆనందంగా భరిస్తాను. కానీ నేను వచ్చింది నా గురించి కాదు సార్, మా ఫ్యామిలీ కోసం. అవును సార్, ఇక మీదట వాళ్ళ బాధ్యత నాదే కదా సార్. నాన్నగారు పోయారుగా, మా కుటుంబానికి ఇంత అన్నం పెట్టే మార్గం మీరే చూపించాలి సార్, ప్లీజ్. తప్పకుండా చూపిస్తా బాబు, అది మా బాధ్యత కూడా. న్యాయంగా మా కంపెనీ రూల్స్ ప్రకారం నీకున్న బిఏ క్వాలిఫికేషన్ సరిపోయే ఉద్యోగం ఏమీ లేదు. ఇట్ ఈస్ ఎ టెక్నికల్ జాబ్. మేమందరం ఉన్నాం కదా సార్, కలిసి పని చేస్తుంటే టెక్నిక్ నెమ్మదిగా తనే నేర్చుకుంటాడు. ప్లీజ్ సార్, మా నాన్నగారి ఆశీస్సులో మీ అందరి అండదండలతో రాత్రి పగలు కష్టపడి పైకొస్తాను సార్. ఓకే, మీ నాన్న చంద్రశేఖరానికి ఉన్న మంచి పేరు వల్ల నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను. నువ్వు కష్టపడి టెక్నికల్ టెస్టులు కూడా పాస్ అయ్యావంటే సూపర్వైజర్ స్థాయికి చేరుకుంటావు. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. అత్తయ్య, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. మీ నాన్నగారు ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోవటం వల్ల రైల్వే వాళ్ళు నష్టపరిహారంగా 50,000 ఇస్తున్నారు. ఆ దేవుడి దయ వల్ల నా పెళ్లి సమస్య తీరిపోయింది. నీ బ్రతుకు తెల్లారి నాకే వేరొకరి ఆశలకు వేకువై ఇరుకులో కానవాడుకిది. ఓ పాడే మేళాల అపశృతి, ఓ పెళ్లి కట్నాల ఫలశ్రుతి, ఏ కరకు ధర్మాల వేడుకిది. కాటి కాంతిలోనే పాట చూసుకుంటూ, కాళరాత్రిలోనే చోటు చేసుకుంటూ, బ్రతుకే వెతికే ఏ రాకాసి లోకం ఇది. సంతతి సౌఖ్యం కోసం బలిదానం, అల్లిన గీయమ భాష బహుమానం, ఆశలు అల్లే ఈ విషజాలం, చీకటి పాడే చిచ్చుల గానం. కలికాలం కలతలగాలం, కలికాలం ఆ కలికాలం. నా మొదటి నెల జీతం తీసుకోండి. నాకెందుకు బాబు, రాణికివ్వు. అది కాదు అత్తయ్య, నన్ను కన్న తండ్రి కట్నం తీసుకుని కూడా నాకు ఉద్యోగం లేదని మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే మీరు అమ్మలా ఆశ్రయం ఇచ్చి మమ్మల్ని ఆదరించారు. అందుకే నా జీతం మీకు ఇవ్వడమే నాకు ఆనందం. అది కాదు బాబు. ఇంకేం మాట్లాడద్దు. అమ్మా, అమ్మా, ఇదిగో మా జీతం. ఇదేమిట్రా 600 ఉన్నాయి? అవునమ్మా, హౌసింగ్ బోర్డులో ఇల్లు కొంటున్నాను. 1 సంవత్సరం పాటు నెలకు 1000 రూపాయలు కడితే చాలు, మనం సొంతింటికి వెళ్ళిపోవచ్చు. నీకు తెలుసు కదమ్మా, నాన్నగారి దెయ్యాల కొంపద్ది కోసం ఎన్ని పాటలు పడేవారు. ఆయన ఆత్మశాంతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. అన్నట్టు ఆ ఇంటికి చంద్రశేఖర నిలయం అని పేరు కూడా పెట్టాలనుకుంటున్నాను. ఏమండి, ఓసారి లేరండి. ఏమండి, మనం పైసా కూడా ఇవ్వద్దు. అది కాదు రాణి, మీరు ఇంకేం మాట్లాడకండి, నేను నడుపుతా నాటకం.
ఏమ్మా నేను చేసిన తప్ప అయ్యో అయ్యో, ఇంత యాబ్రాస్ మనిషిని ఎక్కడని చూసావునయ్యా? చూస్తున్నానుగా, ఏమైందో చెప్పు. ఇంకా ఏముంది, శుభమా అంటూ మొదటి నెల జీతం తీసుకోగానే కొంపకు రాకుండా నీ కొడుకు చొక్కా కొందామని రిబేట్ లేని షాప్ కు వెళ్ళాడంట. ఈయన ఫేస్ చూడగానే సరైన ఖాతా అనుకున్నాడేమో, ఎవడో జేబు కొట్టేశాడు, జీతం మొత్తం గోయిందా. అయినా మీకెందుకండి లేనిపోని ప్రేమలు? ఈ నెల మన వాటా 300, 300, 600 ఎక్కడి నుంచి తెస్తారు? అన్నయ్య, ఈయన చేసిన మెధవ పనికి నీసారి చెప్పుకుంటున్నాను. అంటే ఈ నెల మీ ఇద్దరు ఫుడ్కి నన్ను కట్టమంటావా? నాకేంటి బ్యాండ్? నిన్ను అడగడం నాది బుద్ధి తక్కువ. అమ్మా రాణి, మీరు ఊరుకోండి. అమ్మా, ఈ నెల ఎలాగైనా నువ్వే నన్ను కడుపులో పెట్టుకుని కాపాడాలి ప్లీజ్. ఇంత ఎత్తుకి ఎదిగిపోయిన మిమ్మల్ని ఏ తల్లి కడుపులో పెట్టుకుని కాపాడలేదే. ఇదిగో రిబేట్ లేని షాపులో మీ ఆయన పోగొట్టుకున్న జీతం. మీ ఇద్దరు వాటా కూడా ఆనంద్కి ఇవ్వండి. ఒరేయ్, ఈ రోజు నుంచి ఇంటి బాధ్యత నువ్వే తీసుకో. ఇది నా కోసమేగా. నీకోసమే బకాసురుడు వస్తున్నాడని రెడీగా ఉంచాను. ఇది మా ఆయన కోసం. అయినా నువ్వు స్నానమైనా చేసావా? దానికి తొందరే ఉందమ్మా, తిరుబడిగా చేస్తాను. దీనికి మాత్రం తీరుబడక్కర్లేదా? ఏమే, నీకు తెలుసు కదా నాకు అల్సర్ ఉందని. అల్సరో క్యాన్సరో పని పాట లేకపోతే అన్ని జబ్బులు వస్తాయి. వెళ్ళి తర్వాత రా. పోగా. మా మాతాకాలం తల్లే. తీరిక లేదు, తర్వాత రావయ్యా. నమస్కారం సార్, క్యాంటీన్కేనా? అవును బాబు, కొంచెం వేడి నీళ్ళు గొంతులో పోసుకుందామని రా పెడదాం. వద్దు సార్, టీ కాఫీలు మానేశాను. ఆ డబ్బులు సేవ్ చేస్తే కూరలకైనా పనికొస్తాయి. ఓన్ని మీ నాన్నకి రివర్స్ లో ఉన్నావే, ఆ బిల్లు మేము ఇస్తాంలే, రావయ్యా. ఈ ఉద్యోగమే మీరు పెట్టిన భిక్ష. నా సంపాదనలో ప్రతి పైసా నా ఇంటికి ఉపయోగిస్తేనే నాకు ఆనందం, నాన్నకు ఆత్మశాంతి. ఈ రోజుల్లో కూడా నీలాంటి బాధ్యత గల మనిషిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందయ్యా. అవును, 10,000 రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ పంపించారు, అందిందా? పంపించేశారా? ఈ రోజే పంపించారు. ఇందాక క్యాషియర్ చెప్పాడు. థ్యాంక్స్ సార్. మేము క్యాంటీన్కి వెళ్ళొస్తాం. అమ్మా అమ్మా, ఏరా? అదేనమ్మా, నాన్నగారి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులేవి ఇవ్వమ్మా, అని అర్జెంట్గా ఫ్యాక్టరీలో షేర్స్ కొనాలి. ఇదిగోరా. ఏది? ఇదేంటమ్మా, నేను అడిగింది 10,000. నేనిచ్చింది నా షేరు. షేరా? అవును, నీ షేరు మీ ఆవిడ షేరు నువ్విచ్చావు. నీ చెల్లెల షేరు వాళ్ళ ఆయన షేరు అది ఇచ్చింది. అందుకే మీ షేర్లో ఊరికే తినడం ఇష్టం లేక నా షేర్ నేనిచ్చాను. ఏరా, నేను చేసిన తప్ప? ఓహో, డబ్బు మొత్తం నీ దగ్గరే దాచేసుకుని నా మాట నాకే అప్పచెప్తున్నావు అనమాట. మిమ్మల్ని చూశాకైనా కొన్ని పాఠాలు మీ దగ్గర నేర్చుకుని అప్పగించకపోతే బాగుంటుందా? అయితే ఆ డబ్బు ఏం చేస్తావు? నా నెత్తిన పోసుకుంటాను, లేదా చించి పొయ్యిలో పడేస్తాను. అది నీకు అనవసరం. మావయ్య, భోజనానికి రండి. వద్దమ్మా, నాకు అన్నం తినే అర్హత లేదు. ఈ షేర్ మార్కెట్లో నీతో సహా అందరూ షేర్లు ఇచ్చారు, తింటున్నారు. నా షేర్ ఇవ్వగలిగినప్పుడు నేను తింటాను. మావయ్య, మిమ్మల్ని నా మూడో బిడ్డగా అనుకున్నానే తప్ప ఎప్పుడూ మూడో మనిషిగా అనుకోలేదు. వాడికి నేను ఇచ్చింది 600. నా షేర్లోనే మీ షేరు కలిసింది. సారీ అమ్మా, నిన్ను అపార్థం చేసుకున్నాను. ఏదో మనస్సు బాగుండక. డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తారా మావయ్య? వద్దమ్మా, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఈ రోజు నుంచి మానేస్తున్నాను. ఇక్కడ నాకన్నా పెద్ద రోగులు ఉన్నారు. వాళ్ళ డబ్బు జబ్బు తగ్గటానికి ఆ డబ్బులు ఉపయోగించు. అన్నం పెట్టు. మా జబ్బుకి 20 రూపాయలు దానం చేసినట్టు తినే ఫుడ్ కూడా 10 రూపాయలు సంపాదించి దానం చేయొచ్చుగా. షేర్లు కరెక్ట్ గా ఉంటాయి. పెద్దలు ఇక్కడ సాంబార్ కావాలంట.
ఎవరికి బాబు సాంబారు? ముక్కలు ముక్కలు వేయండి. తాతయ్య నువ్వు రాణి తాతయ్య నోరు మూసుకుని మింగండి. ఏమిటే రాణి, ఈయన మీ తాతయ్య? అబే చచా, అతని పేరు తాతయ్య. మా ఇంట్లో పండగలకి పబ్బాలకి వంట చేస్తుంటాడు. అవునమ్మా, వీరిది జగదల్పూర్ జమీందార్ల వంశం. వీరి దివాణంలో క్రికెట్ టీములాగా 11 మంది కుక్కలు ఉండేవాళ్ళు. నేను 12వ వాడిని, ఎక్స్ట్రా కుక్కని. కత్తిలి బాబు, ఇవిడికి మండుతోంది, కాసి నీళ్లు పోయండి. అమ్మా, చిక్కు లేకుండా అడుక్కు తిను. రై బ్లడీ క్యాషియర్, హోటల్ ప్రొపరైటర్, నాకు ఫుల్ మీల్ విత్ కర్డ్ తీసుకురా. ఓసిగా కాదు, నెట్ క్యాష్. ఒక రోజుది కాదు, నెల రోజులు నా షేర్. ఇదిగో 300. గెట్ మీ 1 ఫుల్ మీల్ విత్ కర్డ్ ఇమీడియట్లీ. తాతయ్యకి మనోడు అన్నం కూడా పెట్టట్లేదని నీ మొహం మీద ఉమ్మేస్తారు కదరా మావయ్య. మనం మధ్య తరగతి మనుషులం, తిన్నా తినకపోయినా బయటపడకూడదు కదమ్మా. సొంత మనుషులు బంధాన్ని డబ్బుతో తూకం వేస్తున్నా, తాగి నీళ్ళకు కూడా ఖరీదు కట్టి డబ్బులు వసూలు చేస్తున్నా మన నోరు మూసుకుని ఇంట్లోనే పడి ఉండాలి కదా బాబు. ఆత్మ అభిమానంతో మీరు కష్టపడడం మొదలు పెడితే వాడు ఆత్మగౌరవం దెబ్బతింటుంది మావయ్య. వాడు పెడితే తినండి, తిడితే పడండి, అంతేకాని నా పిల్లల గౌరవ మర్యాదల కోసం దయచేసి గడప దాటకండి. అదేమి తాతయ్య చన్నీళ్ళ స్నానం చేస్తున్నా? శరణమయ్యప్ప. మావయ్య టిఫిన్ చేతురుగాని రండి. ఇదేమిటి మావయ్య? స్వామియే శరణమయ్యప్ప. నేను దీక్ష తీసుకున్నానమ్మా. ఈ రోజు నుంచి నా భోజనం 2 అరటిపళ్ళు, మంచినీళ్ళు. ఇదిగో, మళ్ళీ రేపు శబరిమల ప్రోగ్రామ్ డబ్బులు అడిగితే మాత్రం నేనివ్వను. ఇది టెంపరరీ మాల కాదురా, నేను పంచభూతాల్లో కలిసిపోయేంత వరకు ఉండే పర్మనెంట్ మాల. భయపడకు. మావయ్య నాకు తెలుసు, భక్తి కోసమో భగవంతుడి కోసమో మీరు ఈ మాలేసుకోలేదు. ఈ ఇంట్లో మీకు జరిగే అవమానాన్ని భరించలేక ఆకలిని అవసరాన్ని చంపుకోవడానికి అవుతారంతే కాదంటారా? నా మీద ఒట్టేసి చెప్పండి. పరిస్థితుల్ని ఎదిరించి బాధపడ్డం కంటే అవసరాల్ని అర్థం చేసుకుని రాజీ పడ్డం నీకు నాకు మంచిదమ్మా. స్వామియే శరణమయ్యప్ప. అమ్మా అమ్మా, పక్కింటి పిన్ని గారు ముత్యాలు అమ్ముతున్నారు. 3000 అంటున్నారు. నీ దగ్గర డబ్బుందిగా, ఇవ్వమ్మా, కొనుక్కుంటాను. అమ్మా, ఆ డబ్బులు 5,000 నాకు కావాలి. నా కోసం కాదు, రేపు నీ మనవడికి నామకరణం చేస్తున్నాను. చేస్తే చేసుకో, దానికి అమ్మేందుకు డబ్బులు ఇవ్వాలి? వాడికి పెడుతోంది నాన్న పేరు కాబట్టి. ఓహో, ఈ వెధవ సెంటిమెంట్ ప్లే చేసి డబ్బు కొట్టేద్దామనా? ప్లే చేయాల్సిన కర్మ నాకేంటే? అయినా ఆవిడ జీవితాంతం పోషించాల్సింది నేనేగా. దాంతో లెక్కేస్తే ఆఫ్టర్ ఆల్ ఈ డబ్బు ఏమో సరిపోతుంది. నీ తెలివితేటలు నా దగ్గర ఉపయోగించుకో. అమ్మ ఖర్చులో నేను సగం వేసుకుంటాను. ఈ డబ్బు చిరు సగం పంచుకుందాం. ఓకే. అమ్మా, ఆ డబ్బులేవమ్మా. ఏంటమ్మా అలా చూస్తావు? ఆ డబ్బుతో నీకేమైనా అవసరం ఉందా? ఆ డబ్బు ఏ మనిషి అవసరం కోసం ఉంచాను, ఆ మనిషి సర్వం వదులుకుని సన్యాసిగా మారాక ఆ పాపిష్టి డబ్బు నాకెందుకురా? మీరే తీసుకోండి. థ్యాంక్స్ మమ్మీ. అమ్మ ఎంత మంచిదో. రాణి, ఆ డబ్బులో ఒక 1000 రూపాయలు అప్పుగా ఇవ్వే. వడ్డీ ఎంత ఇస్తావు? వడ్డీయా? 2 రూపాయలు తీసుకో. 2.5 అయితే ఓకే. సరే కానీ. చూసావమ్మా ఎలా కొట్టినా దెబ్బ? మీరే దెబ్బ కొట్టినా గుండె పగిలిపోయేటంత గొప్పగా ఉంటుంది. ఈ సంసారాన్ని నడి సముద్రంలో వదిలి మీ నాన్న వెళ్ళిపోయినా బాధ్యతగా నువ్వు ఒడ్డుకు చేరుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నాదేముంది సార్, అంతా మీ అందరి ఆశీర్వాద బలం. పేరుకు తగ్గట్టు నీ కొడుకు అచ్చం శేఖర్లాగే ఉన్నాడయ్యా. పోలికలు నా కొడుకువైనా తెలివితేటలు మా ఆనందం అయితే మంచిది. శేఖరానికి ఏమండి, వాడు సాధించాలనుకున్నది బతికి సాధించలేకపోయినా చచ్చి సాధించాడు. అది నిజమే. నిజంగా శేఖర్ ఈ రోజు మన మధ్య ఉండి ఉంటే ఎంత ఆనందించేవాడు కదా. కానీ వీళ్ళంతా బాధపడేవాళ్లే.
నిజంగా వాడు బతుకుంటే వీడికి ఉద్యోగం వచ్చేదే, ఆ పిల్లకి పెళ్లి జరిగేదే. వాడి చావు ఈ కుటుంబానికి ఇంత మేలు చేస్తుందని తెలిస్తే వాడు ఎప్పుడో చచ్చిపోయేవాడు. ఏ ఊరు దాకా? ఈ డబ్బు సరిపడవు. ఇదిగో టికెట్. ఇంకో 2 గంటల్లో ఒక ట్రైన్ వస్తుంది, అది ఎక్కువ వైజాగ్ వెళ్తుంది. నేను కోరుకునేది ఒకటే జానకి, ఏదో ఒక రోజున హాయిగా ఇలా నీ ఒళ్ళో పడుకున్నప్పుడే టక్కుని చనిపోవాలి. బిడ్డల వాళ్ళ గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. మీరు ఉద్యోగం మానేసిన మరుక్షణమే మనిద్దరం నడివీధిలో ఉండడం నడివీధిలో ఉండడం నడివీధిలో ఉండడం నడివీధిలో ఉండడం నడివీధిలో ఉండడం నడివీధిలో ఉండడం నడివీధిలో జానకిని సరిగ్గా చూడలేదా? అవును, జానకి కనిపించలేదేమిటి? ఏమైంది? ఇంకా ఏం కావాలండి? మీకు జబ్బు చేసిందని కొడుకు కోడలు నిర్లక్ష్యం చేశారని నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం మీకు న్యాయమేనా? అది కాదు లక్ష్మి, సంపాదన లేని బ్రతుకు, దెయ్యంలా పట్టి పీడిస్తున్న ఈ క్యాన్సర్ జబ్బు, నా గురించి మీ అందరినీ ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక. ఏమండి, మీరు ఎవరినైనా వదిలి వెళ్ళొచ్చు గాని కడదాకా నాతోనే ఉంటానని, కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పిన మీరే నన్ను వదిలి వెళ్ళడం న్యాయం కాదండి. చావైనా బ్రతికైనా మీతో పాటే నన్ను వదిలి వెళ్ళకండి. లేదు జానకి, నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. వచ్చేస్తున్నాను జానకి, ఇప్పుడే వచ్చేస్తున్నాను. త్వరగా బయలుదేరు, సినిమా టైం అవుతోంది. ఉండండి, అత్తయ్యకి చెప్పొస్తాను. చెప్పరా. అత్తయ్య, జానకి, జానకి. చంద్రం, ఇది నిజమా? రైలు ప్రమాదం జరిగిన వెంటనే నాకు స్పృహ పోయింది. ఆ తర్వాత ఎక్కడున్నానో ఎలా ఉన్నానో నాకే తెలియదు. 2 రోజుల క్రితమే తిరిగి వచ్చింది. నేను ఈ గ్రామానికి నాటు వైద్యుణ్ణి. 11 నెలల క్రిందట దెబ్బలతో నది ఒడ్డున పడి ఉన్న నిన్ను బెస్తవాళ్ళు తీసుకొచ్చి నాకు అప్పగించారు. అప్పటి నుంచి వైద్యం చేస్తూనే ఉన్నాను. కానీ నువ్వెవరవో ఏమిటో కూడా నాకు తెలియదు. నీ గురించి పేపర్లో కూడా వేయిద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే కళ్ళు తెరిచావు. అంటే 2 నెలలుగా నేను కోమాలోనే ఉన్నానన్నమాట. నా ప్రాణాలు కాపాడిన మీ రుణం ఎలా తీర్చుకోగలను? మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తానని, కలుసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. ఆ మహాత్ముడు దైవాలు ఇక్కడికి రాగలిగాను నాన్న. అదే ఈ రోజు నేను ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా? చనిపోయిన మా మామగారు రాత్రి కల్లో కనిపించి నీ కొడుకు రూపంలో ఉన్నది నేనేం చెప్పారంట. దాంతో తెగ సంతోషపడిపోతోంది. అన్నట్టు ఫాదర్, ఈసారి క్రిస్మస్ కి నాన్నగారి పేరు మీద అనాథ పిల్లలకు విరాళం ఇవ్వాలనుకుంటున్నాను. క్రిస్మస్ ఇంకా చాలా నెలలు ఉంది నాయన, అప్పుడు కనిపించి చెప్తాను. ఓకే, వస్తాం ఫాదర్. ఇగో చూడు, అప్పుడు చూస్తాను. చూస్తే చూడండి. ఇప్పుడు చెప్పు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ పూజారి గారితో మా నాన్న తిరిగి వచ్చాడని చెప్తారేంటి? ఏదో నీ తెలివిగా సర్దుబడి సరిపోయింది, కానీ లేకపోతే ఎంత కొంప మునిగిపోయి తెలుసా? చనిపోయిన మనిషి తిరిగి వచ్చాడంటే ఆ పూజారి కొంప ఎందుకు మునుగుతుంది?
అబ్బా నీ చెప్పేది మన కొంప మన గురించి. కొంప ఎంత మునుగుతుంది ఎందుకా? ఎందుకంటే మా నాన్న చనిపోబట్టి నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు బతికొచ్చాడని తెలిసిందనుకో నా ఉద్యోగం ఊడిపోతుంది. అందుకని బ్రతుకున్న మనిషిని చచ్చిపోయాడని ఎలా చెప్తావండి? ఎలాగైనా చెప్పి తీరాలి, లేకపోతే రేపు మా నాన్న ఎల్ఐసి డబ్బు ₹1,00,000 గంగలో కలుస్తుంది. ఆ డబ్బు మీద నేను ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. ఏమండి 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 జానకి, నేను ఎక్కడున్నాను? ఇక్కడేం చేస్తున్నారండి? అదే పాలవాడు వచ్చేసరికి వచ్చేసరికి ఇక్కడొచ్చి దాక్కున్నారా? ఎందుకు? తప్పదమ్మా, వీడి చావుతో ఒడ్డున పడ్డ ఈ సంసారం వీడి రాకతో మళ్ళీ ఇరుకున పడకుండా ఉండాలంటే ఈ దాగుడు మూతలు ఆడాల్సిందే. మీరందరూ బ్రతకడం కోసం నా దేవుని చీకట్లో ఉండమంటారా? దేవుడు ఎప్పుడు ఉండేది చీకట్లోనే జానకి. తప్పే ఉంది, పరిస్థితిని అర్థం చేసుకో. నా ఒక్కడి కోసం ఇంటిలి పదని చీకటి సముద్రంలో తోయటం కంటే నేను ఒక్కటే ఈ చీకట్లో ఉంటా మంచిది. ఇది నాటకం కాదండి, జీవితం. ఎన్నాళ్ళని ఇలా తెర వెనుక బ్రతుకుతారు? మా బ్రతుకులో దారికొచ్చే వరకు కాస్త ఓపి పట్టమ్మా. నాన్నగారికి ఏ లోటు రాకుండా మేం చూసుకుంటాం. కాఫీ తీసుకోండి అన్న, తీసుకోండి. కూర్చోండి అన్న, కూర్చోండి. అలాగేనమ్మా. ఏంటండి ఏమిటి ఇదంతా? పిల్లలు ప్రయోజకులైన తర్వాత తల్లిదండ్రులను కూర్చోబెట్టి పోషించాలని అంటారే, నా పట్ల అక్షరాల నిజమవుతుంది. చూసావా జానకి? ఇవ్వమంటుంటే ఇక మీద ఈ పసివెతకి పాల డబ్బా కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా నేను ఇవ్వను. ఇష్టం ఉంటే ఇంట్లో ఉండండి, లేకపోతే ఇద్దరు కలిసి ఏట్లో దూకి చావండి. ఒరే ఆనంద్, ఏమిట్రా వాగుడు? ఏం జరిగింది? ఇంకా ఏమీ జరగలేదు. ఇక మీద జరగబోయేది ఆలోచించి ఆ పసివెతను ఆకలితో మార్చి చంపేయమంటున్నాను. తప్ప? నీకేమైనా పిచ్చి పట్టిందా? అదే ఇప్పుడు జరగబోయేది. 4 రోజులు అయితే ఆయన తిరిగి వచ్చినట్టు అందరికీ తెలిసిపోతుంది. నా ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. పిచ్చెక్కి రోడ్డు మీద పడతాను. అప్పుడు గతి లేక వీడు ఎలాగూ చావాల్సిందేగా. అందుకే ఆ చావేదో ఇప్పుడే చావమంటున్నాను. తిరిగి వచ్చిన మీ నాన్ని తిరిగి వెళ్ళిపోమని ఎంత తెలివిగా చెప్తున్నారా? నువ్వు సంపాదించడం మొదలుపెట్టిన రోజు నుంచి నీలో ఎంత విషయం దాగుందో అప్పుడే అర్థమైంది. మీలాంటి పిల్లల్ని పెంచడం కంటే పావుల్ని పెంచడం మంచిది. ఇప్పుడే చెప్తున్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు మీ నాన్న ఇక్కడే ఉంటారు. నీకిష్టం లేకపోతే నువ్వు బయటికి పో. ఈ నాటకంలో నేను ఇరుక్కుపోయాననేగా బయటకెళ్ళమంటున్నావు. నీ మొగుడు తిరిగి వచ్చాడని తెలివితేటలు చూపిస్తున్నావా? నోరుమూయరా, 2 కాళ్ళ పశువా. ఆ మహాతల్లి తన తెలివితేటలు చూపించాలని కాదురా అష్ట కష్టాలు పడి నిన్ను పెంచి పెద్ద చేసింది. నీ బోడి ఇంటర్వ్యూ కోసం ఇల్లు తిరిగి అప్పులు చేసి నీ దోసెట్లో పోసింది. ఆవిడ తెలివితేటలు చూపించాలని కాదురా, తన తాళిబొట్టుతో సహా మీకోసం ఖర్చు చేసింది. ఆవిడ తెలివితేటలు చూపించాలని కాదురా, మీ మీద ఉన్న పిచ్చి ప్రేమ. ఆ ప్రేమే ఇప్పుడు వాళ్ళిద్దరిని ముద్దాయిల్ని చేసి నీ ముందు నిలబెట్టింది. మరోసారి నోరు జారేవో నీ ప్రాణాలు తీస్తాను. నువ్వెవడిపోయి నా జాగ్రత్తలు చెప్పడానికి? తాతయ్య! తాతయ్య, వదులు! తాతయ్య! వదులుతావా? ఆనందమా ఏందయ్యా గొడవ పడతా ఉండదా? ఏమైందయ్యా? ఏంది? ఏదన్నా క్యాష్ డీలింగ్ లో తేడా వచ్చిందా? అలాంటిది మరేం లేదు మావయ్య గారు. నాకు బోనస్ వచ్చింది. ఏదో ముచ్చటపడి అమ్మకు చీర తెచ్చాను. భర్త లేని దాన్ని నాకెందుకు ఇవన్నీ అమ్మ తిడుతోంది. తాతయ్య ఏమో తిట్టడం ఎలాగూ అయిపోయింది గనక చెప్పు కొడదామని సరదా పడ్డాను. సమయానికి చెప్పు దొరకలేదు. ఒక్కసారి మీ చెప్పు అప్పిప్పిస్తారా? నా చెప్పా వదిలేండి, బాగుండదు. ఈ చెప్పుతో మిమ్మల్ని కొడితే బాగుండదు. కరెక్టే. వాడిని కొడితే బాగానే ఉంటుంది. ఇవ్వండి. నీ బండబడ నీళ్ళు పడేసావు కదా. మిస్టర్ గరుడాచలం, ఇది కంటి జోడా కాలి జోడా? అసలు దీన్ని ఎప్పుడు కొన్నావయ్యా? క్రీస్తు పూర్వమా? అబ్బే అంత పాతది కాదు, మొన్న మధ్యనే ఎగ్జిబిషన్ లో కొన్నా. 10 ఏళ్ల క్రితం. నీ పీనాస్ బుద్ధితో నా పరువు తీస్తున్నావు. ఇంటి పద. ఉండరా, కొన్ని అనుమానాలు తీర్చుకుందామని వచ్చా. నీ అనుమానాలు ఇంట్లో తీరుస్తాను. ఆగరా, చెప్పు. ఎట్లేదన్నా ఇంకా 5-6 ఏళ్ళు బతి కూర్చుంది. మీటింగ్ పెట్టదు. ఓరి నీ బండబడ. ఇప్పుడు ఓ రీతి మాతమా, ఆ ఇంట్లో భయంకరమైన కుట్ర జరిగిపోతుందిరా. కుట్ర? ఏమిటి నన్ను నువ్వు అనేది? చెప్తా.
కానీ నేను చెప్పినట్టు ఫాలోయింగ్ అయిపోవాలా. ఫాలోయింగ్లు చేజింగ్లు తర్వాత ముందు విషయం చెప్పు. ఆ చంద్రశేఖరం గారు లేడు, పోయాడు. అబ్బా అదేరా, ఇప్పుడు ఆడి ఎల్ఐసి డబ్బులు ₹1,00,000 రేపు ఎల్లుండో రాబోతున్నాయి. ఉం. ఆ డబ్బు మొత్తం ఆనంద్ గారు కొట్టేయకుండా అందులో సగం ఎట్టగొట్ట మనం కొట్టేయాల. నీ వల్ల కాదంటే చెప్పు, ఈ క్షణమే ఆ ఇంట్లో మకాం పెట్టి కథ మొత్తం నేను నడిపి అమ్మ వద్దు. ఏ నీ ఫేస్ చూస్తేనే వాళ్ళందరికీ ఒళ్ళుమంట. నువ్వు నిద్రపోతున్న టైం చూసి వేడి నువ్వు నీ మొహమ్మి పోసారనుకో షేపులు మారిపోతాయి. అవునా? అంతే కదా. అందుకనే నువ్వు ఇక్కడే ఉండు. ఆ ఎల్ఐసి డబ్బు రాగానే ఆ ఆనంద్ గాడికి చెక్కెలిగిలి పెట్టి ఆ చెక్కెత్తుకొచ్చేస్తాను. ఓకే? ఓకే ఓకే. పిల్లల్లా అంత బిల్డప్ ఎందుకు? ఇక మీదటి నుంచి నువ్వు ఓకే అనడానికి వీలేదు. ఓకే? నువ్వు వద్దన్నావుగా. ఓకే. ఎవరండి ఇంట్లో? సార్ మీరు? నా పేరు నరసింహారావు, ఎల్ఐసి డిపార్ట్మెంట్. సార్ సార్ మీరా? సార్ పొద్దునుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను సార్. రండి సార్. నమస్కారం సార్. రండి సార్. రండి సార్. రండి. రండి సార్. కూర్చోండి సార్. కూర్చోండి. కూర్చోండి సార్. సార్ మీరేం తీసుకుంటారో చెప్పలేదు. కాఫీ, కూల్ డ్రింక్. ఎవరన్నయ్యా? అరే ఎల్ఐసి వాళ్ళ? కాఫీ. మీ అమ్మగారు ఎక్కడ? అమ్మా ఒకసారి వెళ్ళరా తొందరగా. చూడు బాబు, మీ నాన్నగారు ట్రైన్ యాక్సిడెంట్ లో పోయారు కదా? అవునండి. మీ అమ్మగారి పేరు జానకీదేవి కదా? ఏమిట్రా పిలిచావు? అదేమిటి, మీ ఆయన చనిపోయారుగా? ఆ బొట్టు సార్ మా నాన్న పోయినప్పటి నుంచి మా అమ్మ మెంటల్ గా అప్సెట్ అయిపోయిందండి. ఎన్నిసార్లు చెప్పాలమ్మా? పేదగాథకు ఈనాడు రేటంత పెరిగినది. జీవించినన్నాళ్ళు ఎన్నడూ హింసలేనంత పెన్నిది వారసత్వానికిచ్చినది. సాగుతున్న భీమ జీవితానికేది, ఊపిరున్న భీమ జ్ఞాపకానికేది. కనకే కనకం కన్నీరెందుకంటున్నది. నమ్మిన వారికి నష్టం కొన ప్రాణం, తప్పక తీరును చస్తే రుణభారం. ఆహుతి కాని నిన్నటి రూపం కంచికి పోయి నీ కథ వేగం. అనివార్యం ఈ పరిహారం, కలికాలం ఆ కలికాలం. వాట్ మిస్టర్ గరుడాచలం, ఇలా అర్ధరాత్రి పూట దొడ్డిదారిని వచ్చి బాత్రూమ్ దగ్గర బకెట్లుగా చేస్తున్నావా? అమ్మ దొంగ. దొంగ కాదు, శేఖరం. ఏమిటి? చంద్రశేఖరం. ఏమిటి? చంద్రశేఖరం రా. ఆయన పోయారు కదా నాన్న. బాలేదు, ఇప్పుడే ఇక్కడే చూసా. చంద్రశేఖరమే. నీ మొహం, నువ్వు చూసింది నన్ను. మా వాడు అచ్చం నా పోలికే కదా. చీకట్లో నన్ను చూసి మా వాడనుకుని భయపడ్డా. ఈ పిట్ట కథలు నేను నమ్మను. శేఖరమే. అమ్మో, చంద్రశేఖరం దైవై తిరుగుతున్నాడు.
ఇదిగో ఇదిగో మిస్టర్ గరుడాచలం మా వాడు దెయ్యం ఎందుకు అయ్యాడు చెబుతాలే లే. నువ్వు నీ ఇష్టానికి మా వాడి దగ్గర అన్యాయంగా అద్దె డబ్బులు, అద్దె ఆలస్యం అయితే దానికి కూడా వడ్డీ డబ్బులు, నీళ్లు రాకపోయినా వాటర్ ఛార్జీలు, మీటర్ లేకపోయినా కరెంటు ఛార్జీలు పీడించి వసూలు చేశావు కదా. అందుకని నీకు చిన్న షేక్ ఇవ్వడానికి వాడు సైతాన్గా మారి నీ ఒక్కడికే కనిపించాడు. నిజమా? ఆ, మళ్ళీ వాడు కనిపిస్తే నేను ఇదిగో మిస్టర్ గరుడాచలం, నువ్వు చచ్చేలోపు నాకు ఓ చిన్న సాయం చెయ్యాలో. చూడు, ఈసారి మా వాడు కనిపిస్తే ఆ పాత పెట్టే తాళాలు ఎక్కడ పెట్టాడో కనుక్కో. ఏముండయి అందులో? కాటందర వారు నాకు ఇచ్చిన సిగరెట్ పెట్టుంది. ఏడ్చినట్టే ఉంది. ఒక్కసారి ఆడు కనిపిస్తేనే నా గుడికి ఎట్లా కొట్టుకుంటుంది. మళ్ళీ కనిపిస్తే నీ పని గోవింద. నాన్న, ఎలాగూ 2-3 రోజుల్లో నువ్వు పోవడం గ్యారంటీ. నువ్వు పోయేలోగా ఆస్తి నా పేరు రాసిచ్చావా, ఓ పని అయిపోతుంది. అమ్మ నా బిడ్డు, నా చావు నీకు పండగలా కనపడుతుందా? చచ్చినా నీకు ఆస్తి రాసేను. ఏ అనాథ ఏదో ఒక రాసేస్తాను. మిస్టర్ గరుడాచలం, వెధవని కాదు గాని నేను అనాథనే రాయ్. నువ్వు నీ ఆస్తిని కాస్త మంచి మనసుతో ఆలోచించి నువ్వు చచ్చేలోగా రాసిచ్చేస్తే ఇదిగో ఓ పని అయిపోతుంది. రాసిచ్చేవా? ఇంకా సేపేడుంటే నిజంగానే ఆస్తి రాసేట్టుంటాను. వస్తామమ్మా, మీరు పెళ్లికి తప్పకుండా రావాలి. ఇలాంటి శుభకార్యాలకు మా అమ్మ రాకూడదు కదండి. ఈ తల్లి మనసు తెలిసిన వాళ్ళెవరూ ఆ మాట అంటే ఒప్పుకోరు. జానకమ్మ గారు, మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. మా అత్తయ్య బయటికి రావడం మాకెవరికి ఇష్టం లేదండి. మేము వస్తాంగా, మీరు వెళ్ళండి. వస్తామండి. కాకుల మధ్య బతికితే కోకిల కూడా కాకిలాగే మారుతుందని ఇప్పుడు తెలుసుకున్నాను. ఏమిటి తాతయ్య మీరనేది? ఏమిటా, ఆ వీధిలో వాళ్లకున్న పాటి మనస్సు కూడా లేదు నీకు. లేకపోతే ఆ మహా తల్లిని విధవరాలని తెలిసిన వాళ్ళు పేరంటానికి రమ్మంటుంటే ఆవిడ ముత్తైదు అని తెలిసిన నువ్వు రాదని చెబుతావా? అత్తయ్యని అవమానించాలని అలా చెప్పలేదు తాతయ్య. ఈ పెళ్లి వంకతో మేమంతా బయటికి వెళ్తే కనీసం ఆ భార్యాభర్తలో గంట సేపైనా ప్రశాంతంగా గడుపుతారని ఆశించాను. నాకంటే చిన్నదానివైనా నీ గొప్ప మనస్సుకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను తల్లి. చంద్రా, నాన్న చంద్రా. ఏంటన్నా? నేను కోవిలకి వెళ్ళొస్తానురా. కాల్చుకో అన్నా. రాణి, రాణి, మీ ఆయన ఎలా వస్తారు? ఆఫీస్ నుంచి అలాగే వస్తారు. అమ్మా, మేము ఫంక్షన్కి వెళ్ళొస్తాం. అమ్మా, అటు నుంచి అటే సినిమాకి వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తామా? తలుపులు వేసుకోమ్మా. ఎందుకైనా మంచిది, తాళం వేసుకుని వెళ్దాం. ఏమండి, అదేమిటండి? నువ్వు పద. వారిని తాళపు కప్ప మాత్రం బిర్రుగా బిగించారు, కరెంట్ ఆర్పడం మర్చిపోయారు. ఏటైతే వీళ్ళు ఎప్పుడు బాగుపడేట్టు. జానకి, జానకి, ఉండండి, దీపం వెలిగిస్తాను. ఏమిటండి అలా చూస్తున్నారా? నీ ఒళ్ళో కాసేపు తల పెట్టుకుని పడుకోవాలనిపిస్తుంది జానకి. ఏనాటికి నీ ఒడి వీడని అసలైన పాపడు నా కన్నయ్యవ్వడు. నానాటికి నా నటింటికి నీ నవ్వు కాంతులే ముక్కోటి వేపులు. కలలో ఇలలో ఎడబాటు రాదు. చిచిన స్మృతిలో శృతి మారిపోదు. కలకాలము అలలాగా పలికింది
శతగీతం దేనికండి ఈ చందాలు? రేపటి మీ నాన్నగారు చచ్చిపోయే సంవత్సరం, అవునవును. అందుకే ఈ చందాతో వర్ధంతి చేయాలనుకుంటున్నాం. ఏది 100 కొట్టు. మీరు చేస్తున్న ఈ గొప్ప పనికి 100 ఏమిటి సార్, 300 ఇస్తాను. ఎందుకయ్యా ఇవ్వడం? పైగా రేపు మీ ఇంట్లో సంవత్సరీకానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? మా ఇంట్లో సంవత్సరికమా? అది ఏ చేయడం లేదా? ఎందుకు చేయట్లేదు? అది నా ధర్మం కదా. బాధ్యత కూడా. నిన్ను కని పెంచి ప్రయోజకుని చేసిన తండ్రి. డబ్బు లేకపోతే నేనిస్తానయ్యా. భలేవరే, మొన్నటి నుంచి ఆ ఏర్పాట్లోనే ఉన్నాను. మీరంతా ఆ మాట అంటానికి నీకు నోరు ఎలా వచ్చిందిరా? ఈయన బ్రతికుండగా ఈయన కళ్ళ ముందే మీరు తద్దనం చేస్తారా? అమ్మా, మిమ్మల్ని ఏడిపించడానికో నేను సంతోషించడానికో ఈ తద్దినం చేయడం లేదు. లోకుల కోసం, వాళ్ళ మీద ఆధారపడ్డ మన బ్రతుకుల కోసం చేయక తప్పదు. రండి సార్, రండి సార్. వర్తంతి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? సంతాప సభ కూడా ఏర్పాటు చేశాం. ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణపతి పూజాం కరిష్యే. గణానాంతా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్త్రమస్తమం. మహాగణపతయే నమః. ధ్యాయామి, ఆవాహయామి, సర్వోపచార పూజాం సమర్పయామి. తదంగం కలశ పూజాం కరిష్యే. కలశస్య ముఖే విష్ణుకంఠే ఉత్తరవాచ్యః. మూలే సర్వే సప్తర్వేణాః సర్వే దోదక సర్వే లబ్ధావయోక్య సర్వణః. సర్వే కలశాపదకాః ఆయాంతు పితృపూజార్థం దుర్దక్షిణకారకాః పవిత్రం కృత్వా. అమ్మగారిని తీసుకురామ్మా. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః. దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్యదేవ చ. చంద్రశేఖర రామధేయం ఇవం పితరం ఏష పిండ అమృత పితరం చంద్రశేఖర రామధేయం పైశాచక బాధా ప్రేతత్వ విముక్త్యర్థం తిలోదక పిండ ప్రదానం కరిష్యే. ఏష పిండ అమృత పిండ పంచామృత పిండ దయాపిండ నమః. పిండ దేవతాభ్యో నమః. ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. పితృపిండ దేవతాభ్యో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. పితృదేవతాభ్యో నమః. నీరాజనానం సమర్పయామి. రక్షాదయామి. ఈశాన పితృరూపేణ పదవయ్యా, డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. పక్కనే మాకు తెలుసు డాక్టర్ గారు. నేను వెళ్ళి తీసుకొస్తాను తొందరగా. అమ్మని బెడ్రూమ్ తీసుకెళ్ళి మెల్లగా. సార్, సంతాప సభకు టైం అయినట్టుంది. అది నిజమే, కానీ మీ అమ్మగారు నాన్నగారు పోయిన రోజు కదా, అప్సెట్ అయినట్టుంది. మీరు బయలుదేరండి, డాక్టర్ గారు వస్తారుగా, పర్వాలేదు. జాగ్రత్త. పంతులు గారు, మీ సంభావన, బయలుదేరండి. పితృప్రసాద సిద్ధిరస్తు. జరగి 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 ఏమైంది? జరగి 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 ఏమైంది? జరగి
జానకి జానకి ఏమండి ఏంటి ఆ? అత్తయ్య రూమ్ లో మావయ్య డాక్టరు. సుధా సుధా డాక్టర్ అమ్మకేం జరగలేదు, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయింది అంతే. మీరు మందులు రాసివ్వండి, నేను మేనేజ్ చేస్తాను. విక్షేపంలో డాక్టర్ గారు వస్తే మేనేజీలు డామేజీలు నువ్వు చేస్తావా? నువ్వు రోగివి కాదు, నీకు వైద్యం రాదు. నోరు మూసుకో. మీరు పదండి. డాక్టర్ అరే సుధా, తాతయ్య అమ్మ గదిలో నాన్న ఉన్నాడు. డాక్టర్ ప్రమాదం ఏమీ లేదనంద్, ఈ మందులు వాడండి. కానీ విశ్రాంతి చాలా అవసరం. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. చంద్ర, ఏ నాన్న చంద్ర, చంద్ర, ఏయ్ చంద్ర, 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 చంద్రం, 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 రే రే చంద్రం, రే నీ ఇంట్లోనే నీ బతుకు దొంగ బతుకు అయిపోయిందిరా నాన్న. ఏ జన్మలో ఏ దేవుణ్ణి రాళ్లతో పూజించావో ఎంత శిక్ష విధించాడు. శిక్ష విధించింది చచ్చి బతికిన ఆయనకు కాదు, చావకుండా బతుకున్న నీకు కాదు, మాకు. మీ కడుపున పుట్టిన పాపానికి ఈ నాటకాన్ని జీవితంగా అనుకోమని ఆ దేవుడు మాకేసిన శిక్షది. ఆవేశంలో మంచి చెడు మర్చిపోయి మాట్లాడుతూ ఏమిటో నీకొక్కడికి తెలిసిన మంచి? ఆవిడ పడిపోగానే ముందు వెనక ఆలోచించకుండా డాక్టర్ కోసం పరిగెట్టవేనా? మంచట మంచి. బాబోయ్, ఒక్క క్షణం ఈ పెద్ద మనిషిని ఆ డాక్టర్ గారిని చూస్తుంటే మనం అంతా ఏమయ్యేవాళ్ళం? అది ఆలోచించావా? అత్తయ్య ఉన్న పరిస్థితిలో డాక్టర్ గురించి తప్ప మరొకటి ఆలోచించేవాడిని మనిషి అనరు. ఏంట్రా కూసా? నేను పశువురా? ఆనంద్, అమ్మ మంచం మీద పడుంటే ఏమిటో ఈ గొడవ? నేను దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. వెళ్లాల్సింది నేను కాదు. తెలుసు, దీనికి అంతటికీ కారణం నేను తిరిగి రావడం అని నాకు తెలుసురా. కానీ మా ప్రాణాలు తీయడానికి తిరిగి వచ్చానంటావు. మీ ప్రాణాలు తీయాలనుకుంటే పురుట్లోనే మీ గొంతు పిసికి చంపేసి ఉండేవాళ్ళం. మీకు బ్రతకనిచ్చి ఇప్పుడు మేము బ్రతకలేక చూస్తున్నాం. జానకి, నువ్వు ఆవేశపడద్దు. ఒరే, మీ నాన్న బ్రతుకున్నారని లోకం తెలిస్తే ఏమిట్రా నీకు నష్టం? నా ఉద్యోగం ఊడిపోతుంది. ఎల్ఐసి వాళ్ళు ఇచ్చిన ₹1,00,000 గంగలో కలుస్తాయి. మనం అందరం రోడ్డు మీద అడుక్కు తినాలి. నేనుండగా మీకు పరిస్థితి రాదురా. రానివ్వను, నేను పోషిస్తాను. 25 ఏళ్ళుగా మిమ్మల్ని మీ కోరికల్ని సహించి భరించి పోషించానే. ఆ మాత్రం నమ్మకం నా మీద మీకు లేదురా. చెప్పండి రా, మీ నాన్న అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. ఇకనైనా ఈ రంగు వేయని నాటకానికి తెరదించి మీ నాన్న బతికే ఉన్నాడని లోకానికి చెబుదాం. కష్టమైనా సుఖమైనా కలిసి అనుభవిద్దాం. చెప్పండి రా. మీరు బ్రతికుండడం ఎవరికి ఇష్టం లేదండి. ఇలాంటి వాడిని పెంచడం కోసం ఇన్ని పాటలు పడ్డాం. ఈ జంతువుల కోసం ఎంత జీవితం నాశనం చేసుకున్నామండి. వీళ్ళ సంగతి నీకు ఇప్పుడే తెలిసింది జానకి. ప్రతి క్షణాన్ని స్వార్థంతో తూకమేసి బతికే ఈ కలికాల పిల్లలు రేపు మనం చస్తే కొరువు పెట్టని కూడా చికాకు పడతారు. ఆ విషయం నాకెప్పుడో తెలుసు. తెలిస్తే ఎందుకు తిరిగి వచ్చారు? అనుక్షణం శ్మశానం లాంటి ఇంట్లో శవంలో బ్రతకడానిక? నేరం చేసిన నేరస్తులా చీకటి కొట్లో పడి ఉండడానిక? మీ కళ్ళ ముందే మీకు తద్దనం పెడుతుంటే చూస్తూ ఆనందించడానిక? చెప్పండి, ఎందుకు తిరిగి వచ్చారు? చెప్పండి. మీరు తిరిగి రావడం వరం కాదండి, శాపం అండి, శాపం. ఆవేశపడుతుంది, నీ ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు ఇంటికి రావడం వరం కాదండి, శాపం అండి, శాపం. ఆయన తిరిగి రావడం అమ్మకు కూడా ఇష్టం లేదు. ఇప్పటికైనా అర్థమైందా? కాదురా, నీలాంటి రాక్షసుడున్న కొంపకి ఆ దేవుడు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడో అని కుళ్ళి ఏడుస్తోందిరా దరిద్రుడా. ఏంట్రా వాగావ్? పైనున్న పుణ్య
కామనరకంగా దించు పుణ్యాల బలమని పుత్రుల్ని కన్నాక ఫలితమిది. ప్రాణాలు పోయేటి లోపుని వెంటాడి వేటాడి నిలుపునాళ్ళు పిలిచిపోతారు తలకొరివి. పాలు పోసి పెంచే కాలనాగు రూపం నోము నోచి పొందే ఘోరమైన శాపం. బ్రతుకే బరువై చితినే శరణు వేడే క్షణం. కోరలు చాచిన స్వార్థం పరమార్థం. తీరని కాంక్షల రాజ్యం ఈ సంఘం. నీతిని కాల్చి నిప్పుల ఘోరం నిలువున కూర్చే నిష్ఠుర జాలం. కలికాలం ఆ కలికాలం కలికాలం ఆఖరి కాలం. తలుపు తీయండి, తలుపు తీయండి. జానకి, ఏమండి, మీరు బ్రతికొచ్చినందుకు, నా కోసం తిరిగి వచ్చినందుకు నేను ఎంత ఆనందించాను. మన పిల్లలు మిమ్మల్ని అనుక్షణం చిత్రవద చేస్తుంటే అంతకంటే కుమిలిపోయాను. ఈ నరకం నుంచి మీరు బయటపడాలంటే ఒక్కటే మార్గం, నేను శాశ్వతంగా దూరం కావడం. అందుకే మీ విముక్తి కోసం నేను వెళ్ళిపోతున్నాను. జానకి! వెళ్ళిపోయిందిరా, ప్రేమ శాశ్వతంగా వెళ్ళిపోయింది. నేను ఎవరి కోసం వచ్చానో, ఎందుకోసం తిరిగి వచ్చానో ఆశ జ్యోతి ఆరిపోయిందిరా. నేను వెళ్ళిపోతున్నాను రా, మళ్ళీ తిరిగి రాను. ఏ రైలు కిందో నా శవం కనిపించినా అది నీ కన్న తండ్రిదని ఎవరికి చెప్పుకోవద్దు. ఇక నీ ఉద్యోగం గురించి, నీ ఎల్ఐసి డబ్బు గురించి భయపడాల్సిన అవసరం లేదురా. హాయిగా ఉండండి, సంతోషంగా ఈ స్వార్థ సామ్రాజ్యాన్ని, మనుషులు మమతలు చచ్చిన ఈ శ్మశానాన్ని ఏలుకోండిరా, ఏలుకోండి. జానకి, నువ్వు నువ్వు స్వార్థంతో మన బిడ్డలు మనల్ని వేరు చేసినా ఆ దేవుడు మనల్ని విడదీయలేదండి. ఈ కంపార్ట్మెంట్ ఎక్కుదాం కదా. టికెట్లు మావయ్య, నా జీవితంలో మొట్టమొదటిసారి నీకోసం కష్టపడి సంపాదించి తీసుకొచ్చాను రా. తీసుకో, తీసుకోరా. వెళ్ళండి, వెళ్ళండి. రండి, కూర్చోండి. ఇంట్లో మీ ఇద్దరికీ కాస్త చోటు సంపాదించలేకపోయాను గాని ఈ రైలు పెట్టెలో విశాలమైన చోటు సంపాదించగలిగాను. ఒరే చంద్రం, బంధాలకి బానిసత్వం చేయటం ఇప్పటికైనా మానుకోరా. అన్ని బంధాలు రైలు ప్రయాణికుల్లాగా గమ్యం చేరగానే దిగిపోయేవి. చివరి స్టేషన్ వరకు తోడుగా కలిసి వచ్చేది భార్యాభర్తల బంధం ఒక్కటే. ఇప్పటికైనా బ్రతుకు అర్థం తెలుసుకుని ఇద్దరూ హాయిగా ఉండండి.
మిస్టర్ పరాంకుశం ఫాదర్ ఆఫ్ చంద్రశేఖర్. ఏమిటి వదలవయ్యా? నేను వదలను సార్, మీరు వెళ్ళడానికి వీల్లేదు. వదలవయ్యా, ట్రైన్ వెళ్ళిపోతాను బాబు. ఆగండి సార్, నాకు జవాబు చెప్పి వెళ్ళండి. ట్రైన్ వెళ్తుంటే ప్రశ్న జవాబులు ఏమిటి? అవునండి, ఎల్ఐసి చేసిన వాడు చస్తే ఆ డబ్బులు వాడి పెళ్ళానికి ఇస్తున్నారు, పిల్లలకి ఇస్తున్నారు. వాడి మీదే ఆధారపడి బతికే నాలాంటి ముసిలి తల్లిదండ్రుల మాట ఏమిటి? వాట్ ఈస్ మై పొజిషన్? ఆన్సర్ మీ, చెప్పండి. వాట్ ఈస్ మై పొజిషన్? ఏ మనిషి అయ్యా నువ్వు? ట్రైన్ ఎక్కకుండా చేశావు. వెడుతున్న ట్రైన్ లో ఎక్కితే కింద పడి చచ్చిపోతారు సార్. నాకు ఎక్కడున్నా చావు తప్పదయ్యా. వాళ్ళు నన్ను తరుముకుంటూ వస్తున్నారు. ఛా, పోయేవాడిని నువ్వు పట్టుకుని ఆపేశావు. మిమ్మల్ని చంపేదెవరు సార్? దొంగలా గుండాలా? వాళ్ళకంటే డేంజరస్ మనుషులు నా కన్న బిడ్డలు. మీ కన్న బిడ్డలా? అవునయ్యా, 10 లక్షలకు ఎల్ఐసి నా పేరును ఉందని వాళ్ళకి తెలిసింది. ఆ డబ్బు కోసం నన్ను చంపడానికి వస్తున్నారు. కలికాలం. ఈ మాయ బంధాలు నమ్మకు, ఈ పరుగు పందాల ఆగకు, నీ బాట నీదేర కడవరకు. ఏ గాలిని దారి అడగకు, ఏ జాలికి ఎదురు చూడకు, నీ నీడనే నీకు తోడనుకో. ఓడలాగా నిన్ను వాడుకున్నవారు తీరమందగానే తిరిగి చూడబోరు. పడవై బ్రతికి నడి నదిలోనే నిలిచుండకు. ఏరై పారే కాలం ఏమైనా సాక్షిగా నిలిచిన గట్టు కరిగేనా. వేసవి కాని వెల్లువనాని శాశ్వత స్నేహం అల్లుకుపోని. చెదిరేనా పండిన బంధం, చెరిపేనా ఏ కలికాలం.